క్రీస్తు నామములో శుభములు. ప్రకటించిన రీతిగానే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం ప్రతిదీ అపార్థమే. ప్రతిదీ అపార్థమే. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైతే గత 5-6 సంవత్సరాలుగా సోషల్ మీడియా తన ఉనికిని ప్రపంచానికి చాటుకుంటుందో హెవీగా, అది క్రైస్తవ్యానికి చాలా ఉపయోగపడిద్దని మేధావులు ఆలోచించారు, క్రైస్తవ మేధావులు. కానీ రోజు రోజుకి సోషల్ ప్లాట్ఫామ్పై దేవుడి గురించినటువంటి వ్యర్థ వాదనలు, సహోదరుల మధ్య మత్సరాలు, ఇంకా ద్వేషాలు కూడా ప్రత్యక్షంగానే పిల్లలకు చేరువవుతున్నాయి. నా కాడికి వస్తున్నాయి, మీ కాడికి వస్తున్నాయి. నేను చాలాసార్లు అనుకుంటాను, మనిషి వాక్యాన్ని చెప్పడానికి బదులు, వాక్యాన్ని స్థిరపరచడానికి బదులు వ్యాపార ధోరణిగా ఎప్పుడైతే దీన్ని చూశాడో సాతాను వాడిని బలంగా వాడుకుంది. ఏ క్రైస్తవునైనా నువ్వు దెయ్యం చేతిలో పడ్డావురా అంటే వాడు ఫస్ట్ అనే మాట ఏంటి తెలుసా? నువ్వు పడ్డావు అంటే ఫస్ట్ మనం ఎవరిని అనండి. అది యేసుక్రీస్తు వారు మంచి మాట చెప్తే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకరిస్తున్నాడు, ఇతను దెయ్యం పట్టిన వాడు అన్నారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అంటే ప్రతిదీ క్రైస్తవ్యంలో ఈ రోజున కంప్లీట్గా ప్రతిదీ కూడా ఎందుకు వచ్చింది తేడా అంటే, నేను గొప్ప అంటే నేను గొప్ప. మన ప్రసంగాలు చూస్తే ఏ రోజు గొప్ప అని చెప్పలా. నేను ఒక బాధ్యతగా దీన్ని తీసుకున్నా అంతే. నా బాధ్యత ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నాకున్నటువంటి పరిధిలో, నాకున్నటువంటి సోషల్ ప్లాట్ఫామ్లో దీన్ని నిర్మోహమాటంగా పంచాలి. తర్వాత నా పనులు నేను బిజీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, అంతే. కానీ దీని మీద ఆధారపడి ఒక హై క్లాస్ లైఫ్కి అలవాటు పడ్డ ఏ వ్యక్తి అయినా వాడికి డ్యామేజ్ జరుగుతుందంటే వాళ్ళ మీద ఎగిసిపడుతుంటాడు. అలా ఎందరో ఉన్నారు ఈ రోజున. అదొక క్యాటర్. ఇంకొకటి ఏంటయ్యా అంటే, వాక్యంగా ఆలోచించకపోవటం. వాక్యం దేవుడు ఏదైతే రాయించాడో దాన్ని అలా అర్థం చేసుకొని చెప్పకుండా వాడిదైన పద్ధతిలో ఆలోచించి చెప్పటం క్రైస్తవ బోధకులకి బాగా ఎక్కువైపోయింది ఈ రోజున. ఎంత బాగా అంటే చెప్పలేము ఇంకా. అది ఒక ఆయన మధ్య అన్నాడు, మీకు శాస్త్రాలు చెప్పాను, ఆదాము రక్తం కూడా యేసులో ఉందన్నాడు. అంతే. నాకు అనిపించింది, ఆదాము రక్తం యేసులో ఉంటే మరియా సంసారం చేసి ఉండాలి యేసోబు గారితో. చెప్పు మరి స్టేజ్ మీద మాట. అంటే కనీస జ్ఞానం ఉండదు. సోషల్ మీడియా ఉంది, సంఘం ఉంది, 4 మాయమాటలు చెప్తే వింటారనుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు. పౌలు గారు అనే మాట ధైర్యంగా ఏ కాపులు అనగలగాలి, మేము క్రీస్తు ఎదుట, దేవుని ఎదుట బోధించువారము. నా ఎదుట నేను ఎప్పుడు చెబుతుంటా, నా ఎదుట పిల్లగా మీరు కాదు ఉంది, దేవుడు కూర్చొని వింటున్నాడు అంటే నాకు ఎలా ఉంటుందో చెప్పండి. సాక్షాత్తు దేవుడే వింటున్నాడు నా ఎదురు కూర్చొని అంటే నాకు ఇక్కడ ఎలా ఉంటుందంటే చెమటలు పడుతుంటాయి. బాబోయ్, ఆయనే రాశాడు. 1500 సంవత్సరాలుగా పాత నిబంధన, 100 సంవత్సరాలుగా కొత్త నిబంధన, అక్షరం పొల్లిపోకుండా రకరకాల పద్ధతిలో దీన్ని తీసుకొచ్చి ఈ రోజున లిపి ఉన్న అన్ని భాషల్లోకి పంపించడమే కాకుండా కళ్ళు లేని వారు కూడా ఇలా చదువుకునేంత గొప్ప లిపిలోకి బైబిల్ రాగలిగిందంటే దేవుడు ఎంత గొప్పవాడే ఉండాలి. అలాంటి ఆయన నా మాట వింటున్నాడు.
అని భయంతో ఉంటాయి ఎప్పుడు కూడా. అందుకే నా ప్రసంగాలు ఎప్పుడు కూడా ఇంత స్ట్రైట్గా ఉంటాయి. ఒకరిని నమ్మించటానికో, ఒకరిని నవ్వించటానికో, ఒకరిని కవ్వించటానికో ప్రసంగాలు చేయం. అలా చేస్తే అసలు చర్చే పెట్టేవాళ్ళం కాదు. బంగాళాగా లోపల హ్యాపీగా ఏ సినీ ఫీల్డ్ని సరిపడేవాడిని వాడికి. కాబట్టి దేవుడి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆయన ఏమనుకున్నాడో చెప్పాలి. కాబట్టి ప్రతీది అపార్థమే, ప్రతి మాట ఈ రోజున ఆయనకు ఒక రకంగా అర్థమవుతుంది, ఈయనకు ఒక రకంగా అర్థమవుతుంది. ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక రిఫరెన్స్ ఈయనకి ఎందుకు అలా అర్థమైంది, ఈయనకి ఎందుకు ఇలా అర్థమవుతుంది? ఆదాము రక్తం యేసులో ఉంటుంది ఆయన. ఆదాము రక్తం యేసు ఒకడికి వచ్చి ఆగిపోయింది. కయ్యూను, హేబేలు, ఆ తర్వాత హేబేలు పోవటం, మళ్ళీ షేతు రావటం, అక్కడి నుంచి జనాభా పెరుగుకుంటూ మళ్ళీ నోవాహు కాలంకి వచ్చేసరికి మళ్ళీ జలపాతం రావటం, మళ్ళీ నోవాహు కుటుంబంలో 8 ద్వారా మళ్ళీ దేవుడు పిల్లలు విస్తరింపజేయటం, అలా తరతరాలు ఇజ్రాయెల్ నుంచి యూదులకు ఒక భాగం రావటం, ఆ భాగంలో వ్యక్తిగా యేసూబు గారు ఉండటం, ఆయనకి మరియ గారితో వివాహం జరగటం, వాళ్ళు కలవక ముందే పరిశుద్ధాత్మతో క్రీస్తు తన గర్భంలో ఉండటం, పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భాన ఉంటే యేసులో కూడా ఆదాము రక్తం ఉందన్నాడు మానవుడు. ఇంకేం చెప్పాలి మీరు చెప్పండి. ఇలాంటివాడికి సంఘం ఉంది, ఇలాంటి దగ్గర పిల్లలు ఉన్నారు. అఫ్కోర్స్ ఏడైనా ఉంటారు, మెడికల్ షాప్లో ఉంటారు, సినిమా థియేటర్లో ఉంటారు, హాస్పిటల్లో ఉంటారు, చర్చిలో ఉంటారు, ఇంక ఏడైనా ఉంటారు. జనం అంటే ఉంటారు. మరి దాన్ని బలుపు అనుకోకూడదు, అది వాపు. ఆ మాట చెబుతున్నప్పుడు వారిద్దరికి పెండ్లయ్యి వాళ్ళిద్దరి సంసార జీవితంలో కలయికలో క్రీస్తు పుట్టాడని చెప్పకనే చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయిస్తే కాదు అని ఇటు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా మీరు చెప్పండి, దీనికి ఏమర్థమవుతుంది? ఇలా ఒకటి కాదండి, అన్నీ. మళ్ళీ పైగా మా అయ్యగారు అసలు వాక్యం చేస్తే పౌలు గారే, పౌలు ఎక్కడా, మీ అయ్యగారు ఎక్కడ? అందుకే క్రైస్తవుడు మళ్ళీ చెప్తున్నా, బైబిల్ చదవడు. అసలు ఫస్ట్ టైం ఏది? ఒక అర్ధగంట కేటాయించే దమ్మున్న క్రైస్తవుడికి లేదు. అందుకనే దెయ్యం గుర్తెరిగింది. అరే నీకు 6 గంటలకు 7ంటికి పని ఉందా, అయితే 6ంటికి చర్చికి పో, వెంటనే వచ్చే పనికి వెళ్ళిపో. మనసు ఎక్కడుంది సార్? పనికి వెళ్ళాలి. ఇప్పుడు వీడు అలాగని చర్చికి పోకుండా ఉండలేడు మరి. అందుకని 90% పని ఎదురుగా ఉంది. చర్చికి పోవాలి కాబట్టి 6 గంటలకు ప్రార్థన ఉంది, తర్వాత 4ంటికి ప్రార్థన ఉంది, తర్వాత మళ్ళీ నైట్ 9కి ప్రార్థన ఉంది. పొగలంతా పని చేసుకొని హ్యాపీగా కొంచెం పడుకొని మొత్తం తినేసి మళ్ళీ చర్చికి వెళ్ళిపోయి ఏదో చెప్తాడు, వినేసి వచ్చేటివే. అంటే ఇది ఎలా ఉందంటే, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు చర్చికి వెళ్ళొచ్చు అని స్థిరపరిచింది లోపల. ఇదొక కేడర్. ఇలా రకరకాలుగా మనుషుల బలహీనతతో దాన్ని తత్వజ్ఞానం అంటాడు దేవుడు, వాడుకుంటున్నారు. కానీ చనిపోయిన తర్వాత అస్సలది ఉంటుంది అన్న సంగతి రాయించిన నమ్మడం. ఈ ప్రతీది అపార్థం చేసుకుంటే మనం ఏం చేస్తాం? ఈ మధ్య ఇంకొక ఆయన బయలుదేరాడు, 3 యెహోవాలు అంటున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? 3 యెహోవాలు. ఆయన ఏదో రిఫరెన్స్ తీసుకుంటాడు, దాన్ని ఎలా చదువుతాడో కూడా తెలియదు నాకైతే. నాకు అనిపిస్తుంటుంది, అబ్బా ఏం చేయాలి? 3 యెహోవాలు ఏంటి? యెహోవా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నారు, ఆయన దేవుడే, ఆయనే యెహోవా. వాడు చెప్పడం దొరికినట్టుందో. మళ్ళీ దీనికి డిబేట్లు, పిల్లల మనసులు కకలా వెకలం. కొత్తగా దేవుని నిలబడతాను పిల్లలకి కనిపించి వచ్చేసి అనిపిస్తుంది. అనేకుల ప్రేమ అక్రమం విస్తరించుట చేత చల్లారుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెడేమో 90% చుట్టేసింది. పోనీ మంచి తీసుకొని పోదామంటే మంచిని కూడా పీతలన్నట్టు లాగేస్తున్నారు కిందకి. ఏం చేయాలి? అలాగ నాపేద్దామా? నిజం చెప్పకుండా చెప్పాల్సింది. ఈ దరిద్రం ఇప్పుడు కాదండి, ప్రారంభంలోనే. అందుకే యేసుక్రీస్తు వారు మాట అంటారు నికోదేముతో, మనందరం తెలుసు లోకసువార్తలో ఏమంటారు తెలుసా? ఇజ్రాయేలుకు బోధకుడై ఉన్న నీకు ఈ సంగతి తెలీదా? ఏ సంగతి? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. పాస్టర్గా డైరెక్ట్గా అడిగేశారు,
70 సంవత్సరాలు ఉన్న నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి పోవాలా? అసలు మేము బతికుందా? నీకు 70 అంటే మేము 95 ఉంటాయి, 90 ఉంటాయి. ఎట్లా? సరే అప్పుడు కాలంలో బతికే అనుకుందాం. అంత ఉడికిపోయిన శరీరం గురించి ఎలా మాట్లాడాడండి వీడు? దీన్ని ఆలోచించండి. అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట, ఇజ్రాయేలీలకు బోధకుడవైన నీవు ఈ సంగతి తెలీదా? కొత్తగా జన్మించితే అన్న పదం అబద్ధమైపోయింది. కొత్తగా జన్మించడం ఏంటి? కొత్తగా జన్మించడం ఏంటి? యేసుక్రీస్తు వారి కాలములోనే అపార్థాలు ఎదురవుతున్నాయి. అయినా దేవుడు స్పష్టంగా దాని అర్థం అది కాదురా ఇది అని చెబుతూ ఉన్న నేటి కాలములో కూడా బైబిల్ పట్టుకున్నవాడు అపార్థం చేస్తున్నాడు. ఎలాగో బయటోడికి లూజ్ అయిపోయింది. ఇక క్రైస్తవ్యాన్ని ఎవడ బ్రతికించాలి? ఎవడ బ్రతికించాలి? ఎవడ బ్రతికించినా బ్రతికించకపోయినా నా ఆత్మ ఉత్తరవాదిని కాబట్టి నేను నమ్మిన గ్రంథం ఆయన పట్టుకొని నా మరణానంతరం ఖచ్చితంగా పరలోకానికి పోవాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు సేఫ్ జోన్. ఇదో టైంపాస్ అంటే తర్వాత అది నెక్స్ట్ పీరియడ్లో జరిగింది అనమాట. కాబట్టి ఎదురైంది. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. కంటిన్యూ అవుతుంది దానికి. యేసుక్రీస్తు వారికి ఎదురవుతున్నటువంటి ఇవై యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము స్పష్టంగా అలా ఉన్నదా లేదా మనం ఎప్పుడు చెబుతూ ముందుకెళ్తుంటాం. 52 యూదులు అంటున్నారు. యూదులు అంటే ఎవరండి? యూదులు అనగానే మనం గుర్తొచ్చేయాల. యూదులు అనగానే క్రైస్తవులు అని ఒక ఆయన. కాదు ఈ మధ్య కొత్త ఇంకొక ఆయన మొదలు పెట్టాడు. యూదులు అనగానే దళితులు అంటాం. నిజం. అబ్బబ్బా ఎలా కొట్టేసుకుంటారంటే యూదులు అంటే ఎవరనుకుంటారు మీరు? దళితులు అంటే ఇక్కడ కూడా వర్ణ వివక్ష. యూదులు క్రైస్తవులు కాదు. యేసుక్రీస్తు వారు యూదుడేగా. యూదుల నుంచి వచ్చిన వారు క్రీస్తుని నమ్మిన వారు క్రైస్తవులు. ఇదేంటో విచిత్రమైన ధోరణి. క్రైస్తవులు అంటే ఎవరండి? క్రీస్తుని అనుసరించేవారు, ద ఫ్యాన్ ఆఫ్ క్రైస్ట్. అంతే. అది యూదులా, ఇజ్రాయేలా, ముస్లింల ఇవన్నీ ఎలా ఉంటాయి? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని అనుసరించేవాళ్ళు. దాంట్లో యూదులు లేరా? ఇజ్రాయేల్ లేరా? సమరయులు లేరా? ఎవరు లేరు? ముస్లింలు లేరా? ఎవరు లేరు. దీనికి ఇంత వాదం దేనికి? యూదులు క్రైస్తవులు కాదు, డైరెక్ట్ మాట్లాడుతుంటాడు. క్రైస్తుని అనుసరించేవారే క్రైస్తవులు. ఇదేంది మళ్ళీ? కూర బాగలేదు కానీ మా ఆమె వండితే బాగుంటుంది అంటాడు. ఇదేంటి మరి? ఇప్పుడు వండింది ఎవరు? ఆమె వంటగదిలో వండంగా చూసింది ఏనే, కానీ కూర బాగలేదు కానీ మా ఆమె వండితే బాగుంది అంటాడు. ఇప్పుడు వాడు తిక్కలోడో మంచోడో కూడా తెలియట్లే మనకి. క్రీస్తుని అనుసరించేవారు క్రైస్తవులు. అందుకే దేవుడు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఎందుకు గుర్తురావు? రెఫరెన్స్లు చదివితే కదా. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. గ్రీసు దేశం అనేది కల్పిత కథలని బాగా మోసే మనస్తత్వం ఉన్నటువంటి వారు. వాళ్ళు కథలు బాగా నమ్ముతారు. యూదులు స్వజనులు అంటే అర్థం ఏంటి? స్వజనులు కథలు నమ్మేవారు, బయటవారు. ఈ రెండే దగ్గర ఉంటాయి. మానవ జాతిలో అందరూ పాపము చేసి ఏకముగా కూడి పాపము చేసి దేవుడికి దూరం అయిపోయారు. కనుక క్రైస్తవులు అనగానే క్రీస్తుని వెంబడించేవారు. వాడు యూదుడైనా అవ్వచ్చు, గ్రీసు దేశస్థుడైనా అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు. సో అక్కడ జాతి మత గురించి మాట్లాడే నైతిక అర్హత, హక్కు కాపరికి లేదు. తెలుసా మీకు? కాపరికి చెప్పకూడదు. యూదులు అనగానే యేసుక్రీస్తు వారు యూదా జాతిలో పుట్టాడు. స్వజనులు అన్న పదప్రయోగం మాట్లాడాం. అందుకే మనం స్వజనులు అనుసరించారా, అనుసరించలేదా కాదు. అక్కడ స్వజనులు అంతే. స్వజనులు
అది స్వజనులు నమ్మారా నమ్మలేదా సెకండరీ, ఇది నీకెందుకు అవసరం లేదు. స్వజనులు మా చుట్టాలండి, అయితే ఆ నీతో ఎందుకు మాట్లాడట్లా? ఇలా అడగొచ్చు మనం. వీళ్ళందరూ మా చుట్టాలు, మంచి ఫంక్షన్ జరుగుతుందండి, వీళ్ళందరూ మా చుట్టాలండి అన్నాం. ఎమ్మటినే వెళ్ళి మీ చుట్టాలంటే ఆయన చెప్పాడు మీరు మాట్లాడుకోరంటే అందుకే పక్కన ఉండు అని అనుకో, మనకేమనిపించింది చెప్పండి? చుట్టాలంతే అంతే, ఇంకా అది ఆగిపోవాలి అక్కడికి. నానా 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 రే కొంచెం ఆగిపోవాలి, కానీ గెలికేస్తా ఉంటాడు. యూదులంటే సోజనులు అంతే, ఎందుకంటే క్రీస్తు వారు కూడా యూదులో వచ్చారు కాబట్టి. యూదులు అంటున్నారు తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి, మాట్లాడుకోవట్లేదంట. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే అని మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? సొంత మనుషులు శరీరాన్ని తింటవేందిరా, ఎలా అని చెప్పండి? శరీరాన్ని తింటవేందిరా బాబు అంటే ప్రతీది అపార్థమేనా? అర్థం చేసుకోవాలంటే సముద్రపు లోతు అన్నాడు దేవుడు. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది 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 కనుక యేసుక్రీస్తు అన్న మాట నీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? వాదిస్తున్నారు, పైగా మాట్లాడుకోవట్లేదు సుమా. ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడు, ఒకరితో ఒకడు వాదించిరి అంటే యేసుక్రీస్తు వారి మాట అపార్థం అయిపోయిందా? అయిపోయింది. అలాంటప్పుడు నీ మాట నా మాట ఈ రోజున సెలామణిలో ఉంటుందని ఎలా అనుకోవాలి? అపార్థం అవుతుంది అంతే. అది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అక్కడ దేవుడి మాట. చూడండి, దేవుడి మాటే జనాల్లోకి వెళ్ళేసరికి రకరకాలుగా ఆలోచిస్తున్నారు అంటే బాగుండేది. రకరకాలుగా వాదించుకుంటున్నారు, ఒకరితో ఒకడు వాదించుకుంటున్నారు. అంటే ఒకడేమో అలా కాదురా ఇలా అంటే అలా అని గ్యారంటీ ఏంటని ఈడు వాళ్ళే ఒక మాటని అర్థం చేసుకోవటంలో ఆనాటి యోధ జనాంగం ఫెయిల్యూర్. మరి ఈ రోజున క్రైస్తవ బోధకులు ఎలా పాస్ అవుతారు? మీరు చెప్పండి, ఎలా పాస్ అవుతారు చెప్పండి? ఎలా పాస్ అవుతారు? పాస్ అయ్యే ఛాన్సే లేదు. మళ్ళా చెప్తున్నా, ఆదాము రక్తం క్రీస్తులో ఉందని బోధించేవాడికి సంఘం ఉంది. అలా ఎలా ఉంటుందని చెప్పేవాడికి సంఘం ఉన్నది. ఆడు వాక్యం పట్టుకొని మీసాలు మెలేస్తాడు, ఈడు వాక్యం మీసాలు మెలేస్తాడు. మీసాలు ఉన్నాయి కాబట్టి మెలేస్తాడు, తీసేస్తే అయిపోయింది దరిద్రం పోను. ఎలా ఉంటుంది? ఇలా ఎన్ని రకాలు ఒకడేమో ముగ్గురు యెహోవాలు, ఒకడేమో ఎలా మాట్లాడతాడు, ఒకడేమో ఎలాగో మాట్లాడతాడు. మొన్న ఒక రీల్ చూస్తున్నా, ఒక ఆయన అంటాడు యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు, కానీ ఒక్కడే ముగ్గురుగా ఉన్నారు. ఒక్కడిలో ముగ్గురు ఉన్నారు. అయ్యో బాబు, నాకు అనిపిస్తుంటుంది అమెరికా వెళ్ళిపోయి ఆ సెటిల్ అయిపోతే బెస్ట్ అనిపించింది నాకు చాలాసార్లు. నిజం, ఎందుకంటే ఇవన్నీ మనసుకు వచ్చేస్తుంటే కొంచెం బాధేస్తుంటుంది. చాలాసార్లు అనుకున్నా ఇండియాలో ఉంటాం కంటే ఈ దరిద్రం వింటాం కంటే అదే ఇంగ్లీష్ మనకు అర్థమే సాగుతుంది కదా, అర్థమే సర్వసంగతి దొరుకుతాయి. ఇంత అపార్థాలు ఉంటాయి ఇంగ్లీష్లో. మరి అది ఆడికి వచ్చింది వాడు వాడుతుంటాడు. ప్రేమ దేవుని పిల్లారా, ఇలా ముగ్గురు ఉన్నారు, ఒక్కడిలో ముగ్గురు ఉన్నారు, ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఎలా ఉంటారు అనుకుంటే ఇలా పైగా ఏమంటుంది సార్, నాకు డైజెస్ట్ అవ్వట్లేదు ఏంటో అంటారు. మళ్ళా ఇలా చెబుతున్నాడు, ఇది ఎలా చెప్పాలో మీకు నాకు డైజెస్ట్ అవ్వట్లా. అబ్బా, ఎంత జ్ఞానం ఇది, ఎంత జ్ఞానం. అందుకనే సంఘముల వాక్యం చెప్పడం కాపరి మానేశాడు. సంఘాల వాక్యాల్లో పొగడతలు ఉన్నాయి, చూస్తుంటా ఇన్స్టాలో కానీ మిగతా చోట కానీ. అబ్బాబ్బా మామూలుగా ఈ రోజున మనోడంటే 100 మందికి మటన్ బిర్యానీ పెట్టించాడంటే మనోడు అన్నాడు ఒక ఆయన. అబ్బాయి, మటన్ బిర్యానీ పెడితే మంచిది, కానీ ఆ బిర్యానీ నీ కష్టమా, ఎదుటివాడి కూలి బిగబట్టిన సొమ్ముతో పెట్టినదా? ఆలోచించాలి కదా.
వీడికేమో ఉబ్బిపోతుంటుంది, వాళ్ళ ముసుముసులో నవ్వుతుంటుంది, నాకేమో సిగరెత్తుకు వచ్చింది. ఏం నేర్చుకున్నావురా నాయన నువ్వు? ఏం నేర్చుకున్నావు? ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ఎవడాత్మకి వాడే ఉత్తరవాది. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవం పొందువాడు అన్నాడంతే. ఇప్పుడు దాని మీద డిస్కషన్ కాదండి, యుద్ధమే, ఫైటింగ్, మామూలు ఫైటింగ్ కాదు. ఆ మధ్య బాగా ఇద్దరు కొట్టుకున్నారు ఫేస్బుక్లో, నువ్వెంత అన్నారు అంతే. ఇద్దరు కలిసిపోయి, ఐఎమ్ సారీ, నేను ఈ మధ్య కొంచెం చాలా రాడికల్ వర్డ్స్ మాట్లాడాను బ్రదర్, ఐఎమ్ రియల్లీ సారీ అంటున్నాడు అంతే. మళ్ళీ అంటే ఈ 3 నెలల పాటు మమ్మల్ని ఏం చేశారు మీరు తెలుసా? అదనమాట, అంతే. బాబోయ్, ఆస్కార్ అవార్డు వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది, మన బోధకులకే ఇవ్వాలరా నాయన. అది నాకు ఏమో అనిపించింది తెలుసా? నిజమండి, పోనీలే మనకెందుకు ఏం చేస్తాం మరి, వ్యర్థమైన వివాదం జోలికి మీరు వెళ్ళకూడదు అన్నాడు దేవుడు. అందుకని మానేసిన అది. ఎందుకంటే ఒక్క తోక వంకర, ఎంత చెప్పినా అంతే అది. అది యేసుక్రీస్తు వారిని దేవుడు మాట్లాడుతూ, అనేకులలో నా కుమారుడు జ్యేష్ఠునగినట్లు ప్రతి మోకాలు ఆయన నామమున వంగును అన్నాడు. జ్యేష్ఠ కుమారుడు అంటే అర్థమైంది సార్, పెద్దోడు. అనేక కుమారుల్లో అంటే మనం కూడా కుమారుడే. మనకంటే యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడు అంటే పెద్ద, నాకంటే పెద్దోడిని ఏమంటాను నేను? అన్నయ్య. దేవుణ్ణి పట్టుకుని అన్నయ్య అంటే ఏంటి అని ఒక ఆయన లేచాడు. ఒక ఆయన ఇలా బోధించాడు, ఒక ఆయన లేచాడు, దేవాది దేవుణ్ణి పట్టుకొని అన్నంటే ఏంటి? నీకు అన్నకి దేవుడికి తేడా తెలీదా? అదొక పెద్ద రాద్దాంతో ఒక నెల. మళ్ళీ ఇంకొక విషయం, ఎన్నోనే చూడండి, అసలు వాక్యం లేవు. ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు అంశం అదే కాబట్టి చెబుతున్నా. ఇంకొక విషయం, 5:7 హెబ్రీ, అందులో ఒక పదం ఉంటుంది, ఆయన యాచన అని పదం ఉంది అక్కడ. శరీరధారి అయిన దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అని ఉంది. యాచన అంటే అడుక్కోవటం, ఇంగ్లీష్లో బెగ్గింగ్. ఇలా మాట్లాడండి ఒక ఆయన. యేసుక్రీస్తు వారు దేవుడు, ఆ నోటితో ఆయన అని ఇప్పుడు వీడు సాగదీస్తున్నాడు. ఎవరు? చాగంటి కోటేశ్వరరావు గారి లెక్క అని దేవుణ్ణి పిచ్చగడన్నాడు, దేవుణ్ణి అడుక్కునేవాడన్నాడు. ఇప్పుడు పెద్ద గొడవ. ఎలా ఉంది చెప్పండి? శరీరధారి అయిన దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అన్నాడు అక్కడ. యాచన అంటే యోచించటం, అడుక్కోవటం. ఆ బ్రతిమాలుకోవచ్చని పదం వాడొచ్చుగా అంటాడు. అంటే ఈయన చెప్పలేగా, బాబోయ్ కొట్టేసుకుంటున్నారా ఆయన. ఆయనకి నేనేం పట్టించుకోవట్లా. అది నేను ఒకటే ఆలోచించిన, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల్లో దేవుణ్ణి ఒక విల్లలో పెట్టాల కాలం జరిపించింది నాకు. విల్ల నమ్ముతారా మీరు? అబద్ధం చెప్పట్లా. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన. ఇలా ఉంటే బాగలా, ఒక ఇన్స్టిట్యూట్ లాగా విల్లలో పెట్టాలి ఇప్పుడు దేవుణ్ణి. విల్ల అంటే 1,50,00,000. అవసరం లేదు, కొడితే దిగిపోతే అంతే 1,50,00,000. అందుకే ప్రతి విషయంలో చాలా వెనక్కి వచ్చేసిన. సైలెంట్. తవ్వి చూపించకపోతే మనం ఏంటో తెలియట్లేదు లోకానికి. ఏమనుకుంటారంటే ఉన్నది దేవుడికి ఇచ్చేసాడు, మనోడు ఎక్కడో బతికేస్తాను అనుకుంటారు. ఎక్కడో బతికేయట్లేదు, చాలా హోప్స్ బతికేస్తున్నాను. 2025 యాక్చువల్గా ఇప్పటికే కొట్టాలా, కరోనా వచ్చి గడ్డి పెట్టి వచ్చింది. కానీ ఇప్పుడు మంచి సొరంగం తవ్వాను. దాంట్లో ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళి తెలుసా? ఒక 8 అడుగులు వెళ్ళాను. అంటే ఇంకా లోపలికి వెళ్తూనే ఉన్నా. ఇంకా సాధ్యమైనంత త్వరగా దేవుని వెళ్ళాలో పెడతాను. అది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. పెట్టకపోతే సేవ మానేస్తా. మళ్ళా చెప్తున్నా, ఇంకా వాక్యం చెప్పను ఇంకా. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? మంచి రంగులు, మంచి లైట్లు,
మంచి సుత్తి డ్రెస్సు, అంటే సూట్, 3 పీస్ సూటు, ఈడ గొంతుకు ఉరి టై, అలాంటి వేసి ఎంత తప్పుడు బోధ చేసినా సంఘానికి ఎక్కిద్ది. అంతే కదా. సైకిల్ మీద వచ్చి చెప్పే కాపర గారంటే ఎవరికి లేకుండదు. ఆయన ఏం చెప్పినా పట్టించుకోరు. అదే నువ్వు మంచి ఆడి కారులో, రేంజ్ ఓవర్ కారులో రా, నీకు వాక్యం లేకపోయినా సార్ ముందు దానికి ఫ్లాట్ అయిపోతారు. ఎందుకంటే ఆశీర్వాదం, కారు ఆశీర్వాదం వింటారు ఆయన, దేహం లోపల ఉన్న ఆత్మ ఆశీర్వాదము, కోటాను కోట్ల కణాలు తండ్రిలో నుంచి తల్లిలోకి నువ్వు ఒక్కడివే రావాలని అన్నిటినీ ఆపి నిన్ను పంపాడే, అది కారు కన్నా ఇల్లు కన్నా గొప్పది. నా పుట్టుక వీటికంటే గొప్పది. వీటిని చూసి నేను గొప్ప ఉండటం ఏంది, అవి నన్ను చూసి గొప్ప ఫీల్ అవ్వలేదు అది కదా. కానీ రివర్స్ ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి వాక్యానికి విలువ లేదు. మంచి వాతావరణం, రంగులు, మెట్టుమెట్లు గొలిపే రంగులకి విలువిస్తున్నారు తప్ప వాక్యానికి విలువేట్లా. ఇప్పుడు యాచన అనగానే యేసుక్రీస్తు వారు దేవుడు అన్న ఆయన అడుక్కునేవాడిని చేశాడు. మేము ఒప్పుకోం, అట్టయ్యం, మా మనో దెబ్బతింది అని గొడవ. నానా రే అగు. ఇప్పుడు వాక్యం వింటాం. ఇంకా మనకేమో ఆయనంటే ఇష్టం, ఆయన ఫాలో అవుతాం. మనకేమో ఏనంటే ఇష్టం, ఈయన ఫాలో అవుతాం. వాక్యం అంటే ఇష్టం లేదు, దాన్ని ఫాలో అవ్వం. కాబట్టి ఈయన అండ కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి అనాలి, ఈయన అండ కాబట్టి ఈయన ఏదో ఒకటి అనాలి. వీళ్ళు కొట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ చేతులు కలిపేసుకొని అలాయ్ బలాయ్ మళ్ళా ముడుస్తూ విందు భోజనం. ఇప్పుడు ఏమైంది క్రైస్తవ్యం చెప్పండి? ఈ 6 నెలల పాటు యవనస్తులకి వాక్యం లేకుండా, కంటి మీద కునుకు లేకుండా ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న ఆలోచనలో దెయ్యం వచ్చేసింది. ఆ తర్వాత కలిసిపోయాడు. పోనీ అట్టే ఉంటుందా? లోపల పగాలాగా ఉంటుంది మళ్ళీ. ఎందుకు? ఇగో. కాబట్టి యేసుక్రీస్తు వారి మాట ఆనాడు అర్థం కాలేదు. అర్థమైందా? అక్కడ వాదం జరిగింది. వాదములో జ్ఞానం ఉండదండి. వాదంలో ఏముంటుంది తెలుసా? ఎలా తీర్చుకోవాలి పగ, అంతే ఉంటుంది. ఇది ఆలోచించే జ్ఞానం ఉంటుందా? ఉండదు. మరొక మాట చూద్దాం మచ్చుకి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనము స్పష్టంగా ఉంటుంది. బైబిల్ చూడండి. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు, ఎవరు చదువుతున్నారు ఈ ప్రసంగాన్ని? పౌలు గారు. మృతుల పునరుద్ధానం గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాసము చేసిరి, మరికొందరు దీన్ని గురించి నువ్వు చెప్పున్నది ఇంకోసారి విందుము. ఇగో ప్లీజ్ ఇంకోసారి చెప్పవా? ఎటకారం. ఫస్ట్ ఏమో అపార్థం. ఏంటంటే మృతులు పునరుద్ధానం ఉందా అంటే సచ్చినోడు లేపుతాడా? ఇప్పటివరకు ఎంతమంది లేచారు? అది ఎంతమంది లేచారు? క్రీస్తు వచ్చిన తర్వాత మృతుల పునరుద్ధానం అయితే ఎలీషా వారి సకలము తగిలి లేచాడే ఒక ఆయన సైనికుడు. మరి దాన్నేమనాలి? క్రీస్తు కంటే ముందే ఒక శవం తగిలితే చనిపోయిన సైనికుడు లేచి నిలబడ్డాడు. మరి దాన్నేమనాలి? పునరుద్ధానం ఉందని ఇప్పుడు చెప్పటం ఏంటి? పునరుద్ధానం ఉందని ఎప్పుడో ఉందిగా బైబిల్లో. కొత్తగా చెప్పటం ఏంటి? ఇప్పుడు చనిపోయిన ఆయన తగిలి లేచాడు, అది పునరుద్ధానమా? అది తిరిగి బ్రతకటం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? మరో జన్మ, మళ్ళీ బ్రతుకుంది. ఇక్కడ మరణ బ్రతికాడు, మరో బ్రతుకుంది, పునరుద్ధానం. మరణ బ్రతికాడు, పునరుద్ధానం అవుతుందా? పదాలు చూడండి ఎలా ఉంటాయో. పదాలు. ప్రియమైన దేవుని పిల్ల, పునరుద్ధానం అంటే మరో బ్రతుకుంది, మనకి మరో బ్రతుకుంది. పునరుద్ధానుడై వచ్చాడు, మరో బ్రతుకుంది. ఇప్పుడు చనిపోయిన వాడు తిరిగి లేవటాన్ని ఏమంటారు? అది అలా అనుకుంటే లోకములో చాలాసార్లు చాలామంది చనిపోయినట్టుగా ఉన్నారు. కొన్ని గంటల పాటు
తర్వాత మరలా వాళ్ళు బ్రతికిన దాఖలాలు కూడా లోకంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ బైబిల్ చెప్పడం గొప్పే ఉంది అని బయటోళ్ళు, పునరుద్ధానం ఉందంటే మళ్ళా విన్నటువంటి వాళ్ళు చాలా మంది అపహాస్యం అని అర్థం అంటే వచ్చాడు ఆయన చెప్పడానికి చూసినట్టుగా అంటే సార్. అక్కడ దాకా ఎందుకు, నన్నే చాలా మంది అడిగారు క్రైస్తవులు, నిజంగా పునరుద్ధానం ఉందా అన్నయ్య అని. ఏం చెప్పాలి నేను, దేవుడు అంతే రాత్రానికి ఏం పని లేదు, పునరుద్ధానం అంటే ఏంటి అన్న నేను. మరి ఎందుకు అక్కడ చెబుతారు అందరూ అంతే. అంటే నేను చెప్పింది నాకేమనిపించింది కరెక్ట్, నేను ఏం చెప్పాను అక్కడ, నేను చెప్పింది ఏంటి, విన్నది ఏంటి, నేను చెప్పింది కరెక్ట్ అయిపోయింది ఆమెకి. నాకు అనిపించింది బాబోయ్ మనుషులు ఇన్ని రకాలు ఉంటారు అనిపించింది. పునరుద్ధానం గురించి వినినప్పుడు కొందరు అపహాసము చేసేవి, మరికొందరు దీని గురించి నువ్వు చెప్పినది ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు, ఏందమ్మా ఇంకోసారి చెప్పు, ఎటకారం. అంటే దేవుడి మాట ఇక్కడ ఏమైంది తెలుసా, అపహాసానికి గురైంది, నవ్వుల పాలైపోయింది. ఇంకొకటి వెటకారం అయిపోయింది. దేవుడే సాక్షార్థంగా చెప్పినటువంటిది తన శరీరం తింటే ఇలా ఉంటుందన్నప్పుడు ఏసే అన్నాడు అక్కడ. ఇప్పుడు దేవుడి మాట కూడా, దేవుడి మాట అపహాస పాలవుతూనే ఉన్నది. ఎవరి మధ్యలో, దేవుడి వాక్యం వినే పిల్లల మధ్యలో. ఇప్పుడు అర్థం చేసుకునే వాడు మాత్రమే వెటకారం చేస్తాడు, గుర్తుపెట్టుకున్న లోకంలో. వాడికి అర్థం చేసుకోవటం వాడికి ఎంత ఇష్టం లేదనుకో, ఫస్ట్ ఇట్టు పెడతాడు మనం చెబుతుంటే వచ్చాడు చేయడానికి అట్లా అంతే. మనకు నేసుకొచ్చేద్దాయి ఏంటో ఇలా అన్నాడు గొప్పకునని పక్క. అది ఇష్టం ఉందనుకో ఏం చెప్పినా వింటారు, లేదనుకో నేను ఎక్కడ వెళ్ళా ఈ మాట ఎందుకంటాం. బాహుబలిలో ఆ సీను అన్నాం అనుకో, అదా అబ్బో వెంటనే అది 13వ నిమిషంలో 57వ సెకండ్లో ఆ బిట్ ఉందని మనం చెప్పామనుకో, ఒక టైం చెబుతారు అక్కడ. అబ్బా నువ్వు చూడలేదన్నా, దాని పక్కన మెరుపు స్వీయమని వస్తుంటుంది, రాజమౌళి అంటారు. ఎలా గుర్తుంది, 3 గంటల సినిమాలో 13 నిమిషాల 57 సెకండ్లో ఉన్న బిట్ ఎలా గుర్తుంది. కాన్సన్ట్రేట్. 66 పుస్తకాల సమ్మేళనముతో ఇన్ని వందల ప్రసంగాలు విన్న మనకి నేను వినలా అన్నామంటే అర్థం ఏంటి తెలుసా, నువ్వు వినవు, ఇంకా నువ్వు వినవు. అందుకే ఒకసారి చెప్పిన ఇదే ప్రసంగం, ఇలాంటి ప్రసంగాలు ఉన్నాయి. బ్యాంకులోకి వెళ్ళు, ఫస్ట్ ఇట్లాంటి బోర్డు ఒకటి కనపడుద్ది, ఆడేమంటుంది తెలుసా, ప్లీజ్ లెర్న్ ఏ వర్డ్ ఇన్ డే అంటుంది అక్కడ. రోజుకు ఒక ఇంగ్లీష్ మొక్క నేర్చుకో, హిందీ మొక్క నేర్చుకో అని ఉంటుంది అక్కడ. ఒక ముక్కే, రోజుకు ఒక ముక్క నేర్చుకో చాలు. అంటే అర్థం ఏంటి, నెల రోజుల్లో 30 ముక్కలు వస్తాయి. ఆ 30 ముక్కల్ని కలిపితే కనీసం ఒక పేరా వచ్చింది. ఎవరి కోసం చెప్పాడు, బ్యాంక్ వాడికి ఏం పని అది. బ్యాంక్ వాడికి కస్టమర్ వచ్చి ఒక ట్రాన్సాక్షనో లేకపోతే విత్డ్రానో లేకపోతే డిపాజిట్టో లేకపోతే మరొక చెక్కో లేకపోతే మరొకటో వాడు పని చూసుకుని పోవాలి. కానీ మనల్ని ఎందుకు వాడు ఎడ్యుకేట్ చేస్తున్నాడు, బ్యాంక్ వాడికి అంత నెసరీ ఏంటి, మనల్ని ఎడ్యుకేట్ చేయడంలో బ్యాంక్ వచ్చే లాభం ఏంటి. దాన్ని స్థాపించినది ఎవరైతే ఉంటారో చైర్మన్ ఫౌండర్, అతను చెప్పాడంట, నా కస్టమర్లు ఈ దేశంలో బ్రతకాలంటే కనీసం 3 భాషలు వచ్చి ఉండాలి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. తెలుగు మదర్ టంగ్, పోనీ తమిళ్ మదర్ టంగ్, అట్లా 33 రాష్ట్రాలు 33 భాషలు, అది వాళ్ళ మదర్ టంగ్. హిందీ నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష. ఈ 3 మదర్ టంగ్తో పాటు కనీసం 2 లాంగ్వేజ్లు రావాలి. ఆ 2 లాంగ్వేజ్లు ప్రపంచంలోనే ఎప్పుడు ఉంటాయి. అందుకే చెప్పాడు. ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయిందనుకోండి, అట్లా ప్రతి బ్యాంకులు ఉంటాయి. వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు, అవసరం లేదు కానీ గుర్తెరిగి చేస్తున్నాడు. ఆయనకేం పని లేదు అన్నమనుకో,
హెల్ప్ చేసేవాడికి మేము సెటర్లు ఎత్తే ఇలాగే ఉంటుంది. మరి మనకి ఇన్ని సంవత్సరాలు పోయినా మనకి అండర్స్టాండ్ ఏది అవుతుంది, హిందీ అవ్వదు, ఇంగ్లీష్ అవ్వదు. ఆ తెలుగు ఒకటి మొక్క వచ్చు. ఆ తెలుగు కూడా మళ్ళీ మన కోసం తెలుగే. మళ్ళీ తెలంగాణ భాషలోకి వెళ్ళి బడభాండం అన్నాం అనుకోండి, బడభాండం అంటే డిస్టెన్స్ చెప్తాడు. ఇప్పుడు డిస్టెన్స్ ఏది పడుతుంది వాళ్ళు హుస్నాబాద్ కానీ లేకపోతే ఆ ఇంటర్నల్ సెక్టర్ ఉంటుంది, ఆ ప్రాంతానికి వెళ్ళి మనం ఆలోచిస్తే వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. వరంగల్ దాటిన తర్వాత హుస్నాబాద్ నుంచి అలా ఒక 70-80 కిలోమీటర్లు లక్షపేట నిజాం ఆ ప్రాంతం చూస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది, అర్థమవుతుంది. అది ఇప్పుడు బడబండం అనగానే ఇప్పుడు ఏం చెప్పాలని ఏంది, బైబిల్లో లేదు, రాయించలేదు. ఆనాడు ట్రాన్సాక్షన్ అవసరం లేదు అనుకున్నారేమో. డిక్షనరీలో దానికి అర్థం ముందు ఇంగ్లీష్ తెలుగు ఎట్లా అంటే తెలుగులోనే మనకి అర్థం కాని ఎన్నో పదాలు ఉన్నాయి, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయం మనం. అందుకే అన్ని ప్రాంతాల భాషల మీద అవగాహన ఉన్నోడు కవి అవుతాడు కదా. 66 పుస్తకాల మీద అవగాహన ఉన్నవాడు కాపరవుతాడు. అది ఏమీ రాదు. కాబట్టి మీరు దేవుని పిల్లరా, అర్థం చేసుకోలేనప్పుడు మాత్రమే అపార్థానికి దారితీస్తుంది. సెటైరికల్ వర్డ్స్ అనేవి ఉత్పన్నమవుతాయి. బైబిల్ నాకు అర్థం కాల, ఎవడో అర్థం చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఎస్ఎంది కనాలి, ఎక్కడ దొరికిద్ది దాన్ని మెలికని చూస్తాడు. ఎస్ఎంది కనాలి, ఇప్పుడు దాన్ని నేను ఎస్ఎంది కనాలి. నాకంటూ ఒక చర్చి ఉంది, నాకంటూ ఒక సంఘం ఉంది, నాకంటూ చేకొట్టే ఒక బ్యాచ్ ఉంది, బ్యాండ్ మేళం బ్యాచ్. విశ్వాసులు అలాగే ఉన్నారు. మరి ఇప్పుడు కాపర్ గారు మనం అలాగే వాడేసుకుంటున్నాడు, బ్యాండ్ మేళం బ్యాచ్లే వాడేసుకుంటున్నాడు. మనం తెలుసు మీకు. అది సంఘ బిడ్డల్లో కాపర్ గారితో సమానంగా దేంట్లో ఉన్న ఒప్పుకుంటాడు, కానీ వాక్యం కొత్త మాత్రం ఒప్పుకోడు. తెలుసు మీకు. డ్రెస్ మంచిది అట్లంతే, నీ డబ్బులు కాదు కదా. కానీ జ్ఞానం నేర్పడం, జ్ఞానం నేర్పడం ముందు వరకు రావాలి కదా. నేర్పాలంటే తమ్ముడు నీ డ్రెస్ మన క్రిస్మస్కి వేసావు, అబ్బా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ తమ్ముడు అంటే మనకేం ఉబ్బిపోతుంటుంది. క్రిస్మస్ డ్రెస్ గురించి చెప్పావు, కానీ క్రీస్తులకు వచ్చినాక నా అడ్రస్ ఏంటో చెప్పలేకపోయావు నువ్వు. ఎన్నో ప్రశ్నలు ఈరోజు నాకు ఫేస్బుక్లో ఎదురవుతుంది. అడుగుదామా? పాస్టర్ గారిని అడగకూడదు. మరి తమ్ముడు నువ్వు చిన్నోడివి, నీకు ఇప్పుడే అర్థం అవ్వదు, టైం పట్టింది ఇంకా. కానీ మన వాళ్ళ కదా, మన పిల్లలకి ప్రతిదీ పాట పాడుతున్నా కూడా కట్ చేస్తా. ఆగాగాగాగు నానాగాగా ఏ సంఘం ఉండదు తెలుసు మీకు. పాట పాడుతున్నా అబ్బా నీ స్వరం గనకోగిలా చిత్రకంటే గొప్పకుంది, పడు అంతే. నేనైతే స్వరాన్ని చూడను. ఆగాగా ఆ పదం ఏంది, ఆ పదం ఏంది? నీ ముఖము మనోహరము. తిమోతిలో ఏం చెప్పాడు దేవుడు 5:16? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఏ నరుడిని ఆయన చూడలేడు, చూడనేరడు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక. అదృశ్యుడై ఉన్న దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు. ఆత్మరూపిగా ఉన్న దేవుడికి ఆకారము లేదు. ఆకారము లేకపోగా ఆయన దరిదాపుల్లో కూడా ఎవడు రాలేడు. అంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు అని బైబిల్ చెబితే కూర్చొని నీ ముఖము మనోహరము నీ కాళ్ళు గల అని కాళ్ళాడి ఎమ్మటి వెళ్ళిపోను. అపోస్తకారం 7:50 ఏముంది అక్కడ? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమి సూర్య కుటుంబములో ఒక గోళం, అష్టగ్రహాలు, నవగ్రహాలు కాదులే కానీ, ప్లూటో గ్రహము కాదు కానీ, అష్టగ్రహాల్లో భూమి కూడా ఒక గోళం అయితే, ఆ గోళము శూన్యంలో వేలాడదీసిన దేవుడు నా కాలు పెట్టినా కూడా సారదు అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కాళ్ళు ఎలా వర్ణిస్తావు? ఆ దేవుడిని వర్ణించడం తప్ప అంటారు. మళ్ళా ఏదో మల్లె పువ్వుని, మందార పువ్వుని, కట్టుకున్న భార్యని వర్ణిస్తుంటాడు దేవుణ్ణి. అలవాటు అయిపోయింది.
రే అట్లా రాయకూడదు పాటలో అని చెప్తే ఎంత బాగుండేదండి. ఆహా చెప్పడం. అందుకే మన పిల్లలు పాడుతుంటే మంచిగా వింటా. కాదు ఇంకేదో ఉంది, ఇంకో పాట ఒకటి ఉంది, అది మార్చాం మనం మళ్ళీ. అది ఇట్లా ప్రతిదీ కూడా అట్లా కాదు, అట్లా ఉండద్దు, అది కరెక్ట్ కాదు. అది నాట్యం ఆడటం కాదు, నాట్యం కాదు అక్కడ. కాబట్టి ఇలాంటివి ఎన్నో మార్చుకుంటూ వచ్చాం మనం. ఎందుకంటే పిల్లలకు రేపు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఈ వర్డ్ వాళ్ళు ఉపయోగించకుండా ఉంటారు. అది ఆ వర్డ్ వాళ్ళు ఉపయోగించకుండా ఉంటారు. ఇంత జాగ్రత్తగా వాక్యాన్ని ఎందుకు నేర్పుతామయ్యా అంటే దేవుడు తన జ్ఞానాన్ని ఉన్నట్టుగా నేర్పమన్నాడు కనుక. నువ్వేం బాగా అట్ట అవుతుందేమో ఇది చెబితే ఎట్ట అట్ట అవుతుందంటావా చెబితే వద్దులే, ఎందుకు వచ్చిందిలే, సూపర్ అందరూ సపోర్ట్. ఆడికేమొచ్చింది? ఇంకా తప్పు రాసినా సరే టీచర్ సపోర్ట్ కొట్టిందా, బెత్తలు ఎంత కూడా గట్టి పెట్టింది ఫస్టే. అది చూడగాలనిపించింది, ఇవాళ ఎవడుకు పడ్డాయి అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలుసా మీకు? ఫస్ట్ కర్ర కనపడింది అంతే టేబుల్ మీద. మనకేమో పేపర్ ఏమో దిద్దుంది, పేపర్ దిద్దారు, వాళ్ళు ఇస్తారు. ఒకరు మానేస్తారు ఒకటైతే, ఎందుకంటే అది ముందే అర్థమైపోయింది నేను రాలేదని. కర్ర చూస్తేనే భయం వేస్తుంది, సురకం అనిపించింది. అది ఏరా ఇదేంటి స్పెల్లింగ్ ఇలా రాసావు, ఎన్నిసార్లు చెప్పినా బలాన్ రోజున నొక్కి చెప్పినా, నీతో కూడా చెప్పించిన, అయినా సరే నువ్వు BASCUT రాసినవి ఏంట్రా బిస్కెట్ని? BASCUIT కదా బిస్కెట్ అంటే. అవి ఏం చేసావు? తినేసావా? టప్ప బీగిద్ది. అవి మిస్ అయినందుకు మార్కు బాయే. అవి ఒక్కటే కదమ్మా, అవి వచ్చేవారు రాసుకో మార్కేస్తా అని వాడికి చెప్పేసామనుకో, టీచర్కి మనం అంటే అంటే అంతే. టీచర్ అంటేనే నేర్పేది అని అర్థం. మరి ఈయన టీచరే కదా, ప్రీచర్ కదా. క్రీస్తు ఎవరు? ప్రీచర్ కదా. మరి ఈయన టీచరే కదా, నేర్పడా? బైబిల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు తెలియజెప్పి బాధపడ్డా పర్వాలేదు, మనకు తెలియజెప్పేవాడే కావాలి. అది కాదు ఇలా చెయ్యి అని. అప్పుడున్న పొజిషన్ సీరియస్ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. అలా చెప్పిన వాడే మన మేలు కోరేవాడు. నవ్వుతూ బాగుంది నువ్వు సూపర్ అప్పు, అసలు నిన్న మొదటి వారం నువ్వు రాకపోతే చర్చి అంతా అసలు అంత డల్ అయిపోయింది అన్నావు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? పొగడతా. సంఘములో ఇలాంటివి ఎక్కువైపోయాయి ఈ రోజున. దీన్ని ఎవరు ఖండించాలి, ఎవరు నేర్పాలి, ఎవరు సర్దిద్దాలి? సంఘం అనగానే ఇంకా అది సంత, మంగళవారం సంత, శనివారం సంత టైప్ అయిపోయింది. మృతుల పునరుద్ధానము గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాసము చేసిరి, మరికొందరు దీని గురించి నువ్వు చెప్పున దీనికోసారి చెప్పుమని అడిగారు. అంటే మృతుల పునరుద్ధానము కూడా అపార్థమైపోయింది. నా శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవం గలవాడు అవుతాడని చెప్పిన మాట కూడా అపార్థమైపోయింది. లేదు ప్రభు, మేము ఎప్పుడు అపార్థం చేసుకున్నాం. వాళ్ళు అపార్థం చేసుకున్నారు. కాపరి చెప్పే మాట ఏంటి తెలుసా? మనం కాదు, మన సంఘం చాలా మంచిది, మనం అర్థం చేసుకున్నాం. మృతుల పునరుద్ధానం ఉందా? ఎస్ఆర్ నో అందరూ ఎస్పేస్తే ఉంది. వెంటనే మళ్ళీ 6:1 ఇప్పటికి వెళ్ళిపోవాలా? అక్కడ ఏమన్నా తెలుసా? నిర్జీవ క్రియలను విడిచి. ఏ మృతుల పునరుద్ధానం ఉందని నువ్వు నమ్మావో, నమ్మని వాడు అపహాసం చేశాడు, నమ్మిన వాడి గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళా నమ్మని వాడు అపహాసం చేశాడు, నమ్మిన వాడిని గురించి మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పదండి బైబిల్ చెప్పండి. మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుతూ నిర్జీవ క్రియల్ని విడిచి, అదేంటి తెలుసా? మారు మనసు పొందుటయు, పాప క్షమాపణయు, మృతుల పునరుద్ధానమును, హస్త నిక్షేపణమును, రకరకాల 6. అందుట్లో మృతుల పునరుద్ధానం ఉంది. పునాది మరలా వేయక అనంతే. ఒక్కసారి మృతుల పునరుద్ధానం గురించి చెప్పామంటే వాళ్ళ మైండ్లో కూర్చోవాలి, దాన్ని మళ్ళా నువ్వు రిపీట్ చేయొద్దు. సచ్చోడికి బతుకుంది అంటే ఇక ఇలాగే వస్తారు బయటికి, మరి బతికేదని తెలుసా? అందుకే బైబిల్ ఎప్పుడు కూడా దేవుడు 3 రకాలుగా చెప్పాడు. 1 జనాల్లో చెప్పే ప్రసంగం ఉంటుంది, 2 తన పిల్లలకి జ్ఞానం నేర్పే ఉంటుంది,
3 మరొక స్టేజ్ ఉంటుంది. జనాలలో, తన పిల్లలకి, గృహంలో. గృహంలో చెప్పేవాడికి నువ్వు ఇంటర్నేషనల్ ప్రసంగం చేసావనుకో అర్థం అవ్వదు. గ్రౌండ్లో చేయాల్సిన ప్రసంగం ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళాలి. గృహంలో చేసేది నువ్వు ఉంటున్న స్థితి, ప్రత్యేకించి వాడు అడిగినప్పుడు నువ్వు ఎదగాలనుకునే పరిస్థితి. ఈ మూడింటిని అర్థం చేసుకున్న వాడే బైబిల్లో ముందుకు వెళ్ళగలడు, తెలుసా? కాబట్టి ఇక్కడ మృతుల పునరుద్ధానం కూడా ఎటకారం అయిపోయింది. అయిందా? మేం చేసుకోవట్లేదండి. ఆనాడు యూదులు, ఆనాడు మంటపంలో, సొలొమోను మంటపంలో కానీ, దావీదు మంటపంలో కానీ, యూదుల మంటపంలో కానీ ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నవారు అపార్థం చేసుకున్నారు. కానీ మేమైతే అపార్థం చేసుకోలేదు. మేము నమ్మాం, మృతుల పునరుద్ధానం ఉంది. మేము యేసుక్రీస్తు రక్తాన్ని తింటున్నాం, తాగుతున్నాం, శరీరం తింటున్నాం, అదే రక్తదాక్షరసం, కాబట్టి మేము ఫాలో అవుతున్నాం అని అమ్మయ్య కూల్ వాడికి వాడే మార్కులు వేసుకున్నాడు. మరి అలాంటప్పుడు టీచర్ ఎందుకు, బోర్డు ఎందుకు, పేపర్ దిద్దటం ఎందుకు? మనం దిద్దుకుంటే అయిపోద్ది కదా. ఎగ్జామ్ రాసావు, కాన్ఫిడెంట్ ఉంటే మంచిదే, కానీ అది ఎంతవరకు రీచ్ అవుతుంది? 80% తగ్గదు ఈ పేపర్లో. అలా 18 మార్కులు కూడా రావు. బాగానే రాసానే, ఎలా పోయిందే అంటుందే. నువ్వెవరో తెలుసు, నీ మీద కక్ష, నువ్వు ఆయన మాట వినలా, అందుకని ఇంటర్ బోర్డోడు నీ మార్కులు తగ్గించాడు. నింద వేస్తే బాగుంటుందా? లే, మనం అనుకోవాలబ్బా ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది. రాత్రి ఒక ఐడి చేస్తుంటే కంప్యూటర్ నాకు ఐడి ఇచ్చాడు, ఒక పాస్వర్డ్ ఇచ్చాడు. నేను స్మాల్ లెటర్ పెట్టబోయి బిగ్ లెటర్ పెట్టినా. టైప్ చేస్తుంటే ఎంత ఒకటే ఉంది, చదువుతున్నా కదా. ఇదేంటి RSM DDI IT ఉంది, అలాగే కొట్టాను. రాట్లో ఏంటి. తర్వాత 2 నిమిషాలు అంటే వీడైపోయింది. ఆగి మళ్ళీ ఐడెంటిటీ ఇంకో ఫోన్లోకి పంపించి దీని దగ్గర పెట్టుకొని ఒక్కొక్క అక్షరం 6 అక్షరాలు ఉన్నాయి అక్కడ. 10 నిమిషాలు చూస్తే అక్కడ ఏం లేదు, జస్ట్ టీ అనేది నేను స్మాల్ పెట్టినా, ఆడ పెద్ద లెటర్ పెట్టాడు అంతే. మార్చి పెడితే పాస్ అయిపోయింది. అది కరెక్ట్గా ఉంది కదా. MSRATZ అని నేను కూడా కరెక్ట్గా రాశాను కదా. కరెక్ట్గా రాయాలా, ఆడు చిన్నది పెట్టాడు, నువ్వు పెద్దది పెట్టాడు. సిస్టమ్ ఒప్పుకుంది మరి. కాబట్టి మనం ఓకే, మేమైతే క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులం, రక్తంలో పాలిభాగస్తులం, మేము ఆయన మాట వింటున్నాం, నో ప్రాబ్లం. వినని వాళ్ళు సమర్థించుకున్నాడా? సమర్థించుకున్నాడు. అందుకనే దేవుడు ముందుకు వచ్చేసాడు. 2:14 మొదటి కొరింథీ, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే ఎవరండి? దేవుడు నన్ను గొప్పగా ఆస్వాదించాడు, ఇదిగో నాకు కారు, దానికి ఇదే సాక్షికం. దేవుడు నన్ను గొప్పగా ఆస్వాదించాడు, అందుకే ఇదిగో నా అపార్ట్మెంట్. దేవుడు నన్ను గొప్పగా ఆస్వాదించాడు, అందుకే ఇదిగో నా పిల్లగాళ్ళకి లోదుస్తులు, ఫ్యాషన్. పేదవాడు ఉన్నప్పుడు ఒంటి నిండా బట్టలు ఉంటాయి, కాస్త రేంజ్ పెరిగిందంటే ఆ బట్టలు ఆడిగిపోతే తెలియదు మనకి. అది అంత పైకి పోతుంటాయి, కురసైపోతుంటాయి. ఇదే బట్టలు చూపించి, కారు చూపించి, ఇల్లు చూపిస్తే ఇది ఆశీర్వాదమా? అంటే పౌలు గారు ఇప్పుడు బిచ్చగాడా, బికారా? తల వాల్చుకుంటకు మనుష్య కుమారుడికి స్థలమైన, మరి ఆయన ఎవరు? బెచ్చగాడే. మళ్ళీ బెచ్చగాడు అంటాడు ఇది కదా. అంతే. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గోళ్ళు, మనుష్య కుమారుడికి తల వాల్చుకుంటకు స్థలమే. మరి మనకేముంది? 40,000 రూపాయల పొరకు ఉంది, 15,000 రూపాయల పిల్ల ఉంది, 1,50,000 రూపాయల ఏసీ ఉంది. ఇవన్నీ చూపిస్తుంటాం మనం. రారా ఇంట్లోకి రా. మీరు ఎప్పుడు ఉన్నారండి? మన ఇంట్లోకి వెళ్ళి అనుకోండి, రా ఇంట్లో పోదాం చేసిపోతుంటారు. నాకు లోపల తెగనం వచ్చేస్తుంటుంది. ఏముంది ఆ ఇంట్లో? మా అయితే బీరుగా ఉంటుంది, ఎందుకంటే అది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. ఓ బీరుగా ఉంటుంది, ఓ ఏసీ పక్కా ఉంటుంది. నేటి కాలంలో ఏసీ అంటే కామన్ అయిపోయింది. ఇంకా అంతకుమించి ఏముంటుంది? ఏముంటుంది? అది ఏం చేయలేము మనం. వీడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. నేను ఏ రోజైనా
నాకు ఇది ఉంది అని ఎప్పుడు చెప్పలా. రేపు నేను ఉండబోయే 3 కోట్ల ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది. ఏం నమ్మరా? అందుకే చెప్పిన బైబిల్లో రాసుకోవాలండి, వెనకాల రాయండి, వెనకాల రాయండి. ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు ఇస్తాడు అంతే. అది ఇప్పుడు దాన్ని చూపించి ఆశీర్వాదం అంటే, మరి ఇప్పుడు ఈ ఇంట్లో వాక్యం చెబుతున్నావు, దీన్ని ఆశీర్వాదం అనరా? వాతావరణం ఏదైనా కానీ అంటే చెట్టు అయినా అవ్వచ్చు. ప్రారంభించిన కొత్తలో చెట్టుకు లైట్ పెట్టి వాక్యం చెప్పాను తెలుసా, నేను సిగ్గుపడలే. అది దేవుడి వాక్యం చెప్పటం వల్ల సిగ్గుపడదు. 10 కిలోమీటర్లు వెళ్ళి మైక్ బాక్స్ తీసుకొచ్చి సౌండ్ సిస్టమ్ 6 గంటల పెట్టి మళ్ళీ 9 గంటల క్లోజ్ చేసి మళ్ళీ అందరిని పంపించి మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ స్కూటీ మీద వెళ్ళి మళ్ళీ 10 కిలోమీటర్లు ఇచ్చి మళ్ళీ ఒక 600 ఇచ్చి వచ్చేవాడు. 10:30, 11 అయ్యేది తెలుసా. ఆ చెట్టుకి లైట్లు పెట్టి వాక్యం చెప్పే చర్చి కదా. ఏ రేంజ్లో ఉన్నా దేవుడిచ్చిన ఆత్మకిచ్చే రేంజ్ గొప్పగా ఉండాలి. అప్పుడు అపార్థం ఉంటుంది మనలో. ఒక మనిషిని ద్వేషిద్దామన్న ఆలోచన రాదు మనకి. వాక్యం లేకపోవటానికి ఇవన్నీ జరుగుతున్నాయి మనకి. అది అందుకే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఆత్మ విషయాలంటే అన్నిటికంటే గొప్పది ఆత్మే. దేహంలో ఆత్మ ఉంటేనే కారుకి విలువ, అది కాదు ఆశీర్వాదం. ఇదని వాక్యం చెప్పామనుకో, మాకు ఉన్నాయి కాబట్టి వారాలకు వాక్యం చెప్పింది. పోయిన వారం అంతా నా గురించి వాక్యం నాకు నచ్చలే. ఒరే నీకెందుకు నచ్చలే? నువ్వు అలా ఉన్నావా, నాకే తెలుసు. అది అందుకే మీరు చూడండి, కాపురు అనేవాడు ఇలాంటి మాట్లాడ్డాడు. ప్రభా బిడ్డ నీకు పోయిన వారం 10,000 రూపాయలు కానుక ఇచ్చింది ప్రభా, ఈ రోజు నాయన ఎంత ఇవ్వబోతుందో నువ్వు లెక్కేసుకో అంటే అదేంటి ఇప్పుడు లెక్కెత్తాడు ఇక. అది లెక్కెత్తాడు. ఏ ఈఎంఐలోనో లేకపోతే ఏదో ఏదో వచ్చి కాల్చుకో, అదిగో దేవుడికి ఈట అనే ఈ బిడ్డకి కారు వచ్చింది. ఆశ. అలాంటి ప్రసంగాలు చేస్తే ఆత్మ క్షోభిస్తుంది. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఈ దేహంలో ఆత్మ కంటే లోకంలో ఏది గొప్పది కాదు. ఇది ప్రసంగం. ఆత్మదే ఉంది, పోతే పది ఉంటే ఉంది. కారు 1 కోటి రూపాయలు, మరి రేంజ్ ఓవర్ ఎంత కూడా 1,15,00,000 మామూలు ఇస్తాం. ఆత్మ గొప్పదా, కారు గొప్పదా? టాటా సీఈఓ టాటా గారి కంటే ఒక 6 నెలల ముందు చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. అని సాధారణ తెలుసు మీకు. అలా తిరుగుతారు అంటే ఊకే ప్లాంట్లు అమ్మటి పెద్ద కారు. టాటా కంపెనీ కూడా వేరే వేరే కంపెనీలు వాడుతుంటారు. పెద్ద కారు. ఆ కారు 5 కోట్లు, శాలరీ 15,00,000, టీఏ మొత్తం అన్ని కంపెనీ ఇస్తుంది. 15 లక్షల శాలరీ, 5 కోట్ల రూపాయల కారు, ఓ గొప్ప పొజిషను. ఆత్మ లేదు. ఇప్పుడు శాలరీ ఎవరికి ఇస్తాడు? కారులో ఎవరు తిరుగుతాడు? దేని తిరిగితే ఏది గొప్పది? డివైడర్ కొడితే దేహం అట్ట పడింది, రోడ్డు మీద ఇట్టుందంటే. కారు అట్టే ఉంది. డ్యామేజ్ అయితే మళ్ళీ మారుస్తాడు పార్ట్లు, కొత్త కారు అయిపోద్ది. కానీ ఇది ఆత్మే గొప్పది. అది దేవుడు చేయమన్నది. అందుకే ఇలాంటి ప్రసంగాలు చేస్తూ ఒప్పుకోరు. కాబట్టి దేవుడు డైరెక్ట్ చెప్పేశాడు, నాయనా నువ్వు చెప్తా విను, నువ్వు శరీరం తింటున్నావు, రక్తాన్ని తాగుతున్నావు కదా, మృతుల పునరుద్ధరణ నమ్మావు కదా, నమ్మే ప్రభా, అయితే ఇది కూడా నమ్ము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అందుకే నంబర్ ఆఫ్ చర్చిల్లో ఆశీర్వాదంతోనే ప్రారంభిస్తాడు, ఆశీర్వాదం ఇచ్చే ముగిస్తాడు. అది చర్చికి వస్తున్నప్పుడు చాలా పేదవారు, ప్రభా 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో ప్రభా నువ్వు ఇంత గొప్పగా లేవనెత్తావు ప్రభా, నీ ఆశీర్వాదం లేకపోతే అలా వచ్చేవాళ్ళు కాదు ప్రభా,
మరి వీరితో పాటు మిగతా ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్నారు ప్రభువా, వాళ్ళు కూడా గొప్పగా లేచారు ప్రభువా. మరి దానికేంటి ప్రభువా? పాస్టర్ గారు దీనికి ఆన్సర్ చెప్పాలి. మరి మనతో పాటు మన చుట్టూ వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు, ఇంటికి మంచిగా రిపేర్ చేయించుకున్నారు, వాళ్ళు కారు ఏదో తెచ్చుకున్నారు, కొత్త బైక్ తెచ్చుకున్నారు, వాళ్ళు పిల్లలు పెళ్లి చేశారు, వాళ్ళు గ్రాండ్గా ఫంక్షన్ చేశారు, మనలాగే అన్నీ జరిగాయి. నువ్వేమో ఆశీర్వాదం అన్నావు, వాళ్ళకేమో ఈ ఆశీర్వాదం లేకుండానే జరిగాయి. ఇది ఏంటి అడిగేవరకు పాస్టర్ గారిని చూసావా, నువ్వు ఎదిగావని ఇష్టపడలేదు, నువ్వు ఎదిగితే వారవరండే. అవునా? అదే వాక్యంలో కదా ఎదగాల్సింది, వీటిలో కాదుగా. ఈ నీ పక్కన కూడా ఎదుగుతారు కదా. మన ఇంటి పక్కన ఇల్లు కట్టుకున్నవాడు కూడా మనతో కూడా సమానంగా ఉండవు. ఆడికి ప్లాస్మా టీవీ ఉంది, 44 ఇంచ్ టీవీ ఉంది, 50 ఇంచ్ టీవీ ఉంది, ఆడికి వైఫై ఉంది, ఆడికి సౌండ్ బాక్స్ దుమ్ 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 అంటే, ఆడికి బైక్ ఉంది, అన్నీ ఉన్నాయి, మనకే ఉన్నాయి. ఇదేమో ఆశీర్వాదం చెప్పాడు, మరి వాడికి ఏ ఆశీర్వాదం ఉంది? దీన్ని ఎలా కంపేర్ చేస్తావు అని అడిగామనుకో, వారవడం మరి అంటున్నంతే. మనకేమనిపిస్తుంది సార్? నిజమే నిజమే అనిపిస్తుంది. వాక్యం కదా ప్రియమైన దేవుని పిల్లారా ఉండాల్సింది. వేలాది మందిలో నిలబడి చెప్పే ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ రోజున నువ్వంటే ఏంటో అక్కడ ఉన్న వారికి అందరి 10 నిమిషాల ప్రసంగం చేయగలవా? అది ఆశీర్వాదం. తెలుసా? ఇతడేదో కొత్త సంగతులు బోధిస్తున్నాడే, మనం వెళ్ళలేకపోయామేంటివి? పౌలు గారు ప్రసంగిస్తుంటే ఇతడు ఏంటి కొత్త సంగతులు బోధిస్తున్నాడు, కొత్త విషయాలు చెబుతున్నాడు ఏంటి? ఇతను రోజు మనం వెళ్ళలేదే, ధర్మశాస్త్రంలో మనం వెళ్ళలేదే, మోషే ధర్మశాస్త్రాన్ని బోధించే పెద్ద బోధకులుగా ఉన్నాం మనం. ఇదేంటి కొత్తగా చెబుతున్నాడు? కొత్తగా ఉందేంటి? ఒక ప్రసంగం చేస్తే వాక్యం తొలగిపోకుండా, తప్పిపోకుండా, ఎదురుడికి నొప్పించకుండా బైబిల్ గొప్పతనం అప్పటి వరకు వాటి వినదై ఉండాలి. గంట సేపు చెప్పాల్సిన అవసరం లేదు, 5 నిమిషాలు చెప్పు, వినదై ఉండాలి. కూర్చున్నవారు ఎన్ని ప్రసంగాలు వినుంటారు, ఎంతమంది కాపర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు కలిగి ఉంటారు, ఎంతమంది కాపర్లు ఎలా బోధిస్తారో తెలిసి ఉంటారు. అయినా సరే ఈ పాయింట్ ఏంటి, ఇంతవరకు నేను వినలా అనంత గొప్పగా నువ్వు మాట్లాడాలి. ఇది ఆశీర్వాదం. ఇది ఆత్మ సంబంధం. ఇది ఎవరికి నచ్చిందండి? మేమన్నీ సువార్తకి వెళ్తానండి, టైర్ పంచర్ అయిపోయింది, నాకేం నిద్ర వస్తుంది, తమ్ముడు నేను వేస్తాలే అన్నాను. వద్దానయా, నువ్వు వెళ్ళి పడుకో, నేను వేస్తా అన్నాడు. నేను గురిపెట్టి నిద్రపోయా. ఎప్పుడు వేసాడో ఎప్పుడు వేసాడో అంత కష్టపడ్డాడు. నువ్వేం చేశావు? ఇప్పుడు అంటే పొగుడుతున్నావా, లేకపోతే జీవితాంతం టైర్లు పంచర్ వేసుకుని ఉంచుతున్నావా? వాక్యం నేర్పావా దారిలో? వాక్యం మాట్లాడతావా దారిలో? పిల్లలని సత్య సంబంధమైన వాక్యములో లేపాలని ఏ 90% కాపర్లు అనుకోరు. వాళ్ళు రావాలి, వినాలి, పని మనుషుల్లాగా ఉండాలి, పని చేయాలి, అంతే. వాళ్ళకు గుర్తింపు అవ్వాలి. ఏమని? నువ్వే టాప్ లీడర్, 4 లీడర్, నువ్వే, నీకెందే ఇల్లు, మనకి ఇంకా వచ్చేద్దంతే. నాకు మంచి స్థితి ఇచ్చాడు. మనకు స్థితులు కావాలి. మరి కుర్చీతో తీసుకుపోయినా రేవంత్ రెడ్డి కుర్చీ ఖాళీ ఉన్నాడు చూడకున్నా. ఒక పాట రాసిండు, నువ్వు కూర్చునే రాలేదురా కూర్చున్న సీటు. ఎవరు పడిండ పాట? గద్రన్న, నల్లగొండ గద్రన్న అడుగు చెప్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే అలా పొగిడే కాపరు కావాలి, మనకొక గ్రేడ్ కావాలి, ఇవన్నీ కావాలి. భలే అనిపిస్తుంటుందండి. దేవుడేమో వాక్యంలో గ్రేడ్ కావాలి, నీకు వాక్యంలో గ్రేడ్ కావాలి. ఎందుకంటే 3 కావాలని ఒకడు కొట్టేసుకుంటున్నాడు, ప్రతి మాటను అపార్థం చేసుకుంటున్నాడు. ప్రతి మాట అపార్థమే, అది ప్రతి మాట అపార్థమే. నీ అయ్యా ఆడవాను అనుకో, అయ్యేంటయ్యా నానాలేవా, అబ్బా పొడుచుకొచ్చేసింది బాగా. సే మే కమింగ్ ఆఫీసులో వాడు నీ అయ్యి అక్కడ. ఇప్పుడు చెప్పు, ఇక్కడేమో పొగరు చూపించావు, ఆడికెళ్ళేమో సార్ అన్నావు. సార్ అంటే అర్థం ఏంటి? అయ్యా. ఇక్కడ ఏమన్నా అయ్యా అంటారు. అయ్యా ఎందుకు? వాడిని ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి. నాన్న వాడికి తక్కువ ఉంది కాబట్టి అయ్యా అంటారు. అయ్యా నాన్న లేవా, నేనే డాడీ అని పిలుస్తాం.
యూజ్లెస్ ఫెలో, స్టూపిడ్ రాస్కల్ అట్లద్దే. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాడు, లేట్ అయిపోయింది కదా, ఈయన తిట్టాడు, లేట్ అయిపోయింది, కప్ప వెళ్ళిపోయి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ వాడేవాడు ఇప్పుడు అయ్యా. ఎంతమంది అయ్యారు మీకు? అలాంటి బాగుంటుందా? ప్రేమ దేవుని పిల్లలు అంటే అర్థం చేసుకుంటే మీ ఆడంటే మా అయ్య ఆడంటారా పొలం కాడు ఉండే అంటాం. ప్రేమ ఉంటే ఇక్కడ ఏం గొడవ లేదు, ఎందుకంటే ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది, మంచి మాటతత్వం ఉంది, అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది, ఓకే మంచి ఒక మంచి బంధం ఉంది. కాబట్టి మా అయ్య ఆడంటారా పొలంలో ఉండ పోరాదు అంట సమాధానం వచ్చేసింది. ఆ నవ్వుకుంటూ పోతుంటాడు, ఆడు నవ్వుతాడు, అయిపోయింది. ఇప్పుడు అక్కడ సాధారణ పెద్ద పట్టింపు లేదు మనకి, ఎందుకంటే ఇక్కడ లీజింగ్ తీసుకున్నాడు కాబట్టి, అక్కడ లీజింగ్ తీసుకుంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఈ ఈగో వచ్చిందో మనిషికి ప్రతిదీ అపార్థమే. అది ఒక అయ్యగారు అంటున్నాడు, నేను ఇప్పటి వరకు నా పిల్లల్ని డాడీ అని పిలిపించుకోదు సార్, నాన్నగారు అని పిలిపించుకుని అంటాడు. ఇప్పుడు నా పిల్లలు డాడీ అంటారు, ఇప్పుడు తప్ప? ఇప్పుడు మా వాడు అంటే ఆ డాడీ అంటాడు, తరుణ్ గారు ఉన్నాడు పెద్ద డాడీ అంటాడు. ఇప్పుడు డాడీ అనుద్దా, నాన్నగారు అన్నా? అది ఇప్పుడు సంఘానికి ఏం తిరుగుతున్నాడు? ఇప్పుడు డాడీ అంటే ఏంది, నానంటే ఏంది? హిందీలో పోతే పిత అంటాడు, తమిళ్లోకి వెళ్తే మరొకటి అంటాడు, తెలుగులోకి వస్తే మరొకటి అంటాడు, కన్నడలో మరొకటి అంటాడు, ఇంగ్లీష్లో మరొకటి అంటాడు. ఇది తప్పేముంది? సంఘం ఇది చెప్పాడు, నేను డాడీని పిలిపించుకోను, నాన్నగారు అని పిలిపించుకుంటాను, అందుకే నా పిల్లలను నాన్నగారు అమ్మగారు అంటారు. అంటే ఇప్పుడు మమ్మల్ని డాడీ అని పిలుతుంటే మేము పిలిపించుకోకూడదా? ఏం చెప్పడం చేతగాక ఇవన్నీ. ఇప్పుడు మనం ఏమనుకుంటే ఇంటి వెనక అయ్యగారి మాట వినాలి కాబట్టి, అరే డాడీ ఏంది డాడీలాగా అయ్యని పిలు, నాన్నని పిలు చూసి పనికి మాలిన లిటిగేషన్స్ సంఘంలో, అంతే కదా. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఇలాంటి వాటి మీద మనసు పెట్టావు కాబట్టి ఆత్మానుభవం లేదు. ఆత్మకు అనుభవం ఏది? 10 సంవత్సరాలు పోతే ఒక చేసుకున్న ఉద్యోగంలో ఒక స్టెప్ ఎక్కుతూ మనం అంటాం, నేను హైదరాబాద్ వచ్చి 10 ఏళ్ళలో ఒక స్టేజీ ఎక్కాను అంటాం. మనం హైదరాబాద్ వచ్చి కాంచి సంఘంలో ఉంటాడు, స్టేజీ మాత్రం ఎక్కడ. ఈ స్టేజీ కాదు, ఈ స్టేజీ ఎక్కాలని ఎప్పుడు ఉంటుంది? వాక్యంలో స్టేజీ, 66 పుస్తకాల్లో స్టేజీ, వృత్తుల పునరుద్ధానం లేకుండా, హస్త నిక్షేపం లేకుండా, మరొకటి లేకుండా, దేవుడు చెప్పిన యారు లేకుండా ప్రసంగం చేయగలవా? సంఘం మహాజ్ఞానముతో ప్రసంగం చేస్తే పరలోకంలో ఉన్న దూతలు సైతం ఆశ్చర్యపోవాలట. తెలుసా మీకు? సంఘములో కాపురి ప్రసంగం చేస్తే పరలోకమందు దేవుని సన్నిధానములో అనునిత్యము దేవుడి ముఖాన్ని చూస్తున్న దూతలు కూడా అవురా అన్నంత గొప్పగా కాపరి ప్రసంగం చేయాలంట భూమి మీద. వీడంతా అదే ఈ రోజున లోకానికి బాగా ఇష్టం అయిపోయింది. ఎవడు మారుస్తాడు చెప్పండి? ఎవడు మారితే మారతాడు వీడు? అందుకనే ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు శరీరం తినడం అంటే అర్థం ఏంటి? సాదృశ్యం, మాట సాదృశ్యం. నా శరీరము తిని అంటే రే నానా సాదృశ్యము అని అర్థం. నా రక్తాన్ని త్రాగి అంటే సాదృశ్యము అని అర్థం. మృతుల పునరుద్ధానము ఉన్నది అంటే సాదృశ్యము అని అర్థం. అది అంటే మాట నీకు అర్థమయ్యే భావం. దాని వెనకాల దేవుడు చెప్పాలి అనుకున్నది సాదృశ్యము. ఎప్పుడైతే ఈ అపార్థాలు మన మధ్యకి వచ్చాయో ఒకడు బయలుదేరి కొత్తగా మరి ఏమన్నా తెలుసా? మీ దేవుడు మంచోడేనా? మంచోడు. అయితే ఒక మాట చెప్తా, ఇప్పుడు నువ్వు తేలవాలి, ఏదైనా తెలుస్తా. ఎదురు కూర్చున్నారు. ఈ మధ్య డిబేట్ బాగా చేసుకుంటాం. డిబేట్లు కాదు అయ్యి, కోడిగుడ్డు ఆమ్లెట్లు. దాని డిబేట్ ఎందుకంటాం మనం? ఆమ్లెట్ వచ్చాడు, చెప్పేశాడు. ఫరో ఎందుకు మోసే పట్ల కఠినంగా ఉన్నాడు?
మానవుడు తెలియగలడు కదా. దేవుడే కఠినపరిచాడు. నీకు రోమపత్రికలో చెప్పాడు, ఫరో హృదయాన్ని కఠినపరిచింది నేనే. కఠినపరిచాడు కనుకనే మోసే సైన్యం పట్ల, మోసే జనాంగం పట్ల, ఇజ్రాయిల్ పట్ల ఫరో కఠినంగా ఉన్నాడు. అవునా కాదా? ఎస్. బాగా వినాలి. అలా చెప్తున్నా చూడండి. అడిగాడు, మనం చెప్తున్నాడు, మోసే పట్ల ఫరో ఎందుకు కఠినంగా ఉన్నాడు? మనోడు చెప్పేశాడు, దేవుడే ఉంచాడు, ఓంపత్ర చదువుకు కావాలంటే అన్నాడు అంతే. రైట్. ఈ రెండు దగ్గర పెట్టుకుందామా? పెట్టుకుందాం. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు కనుకనే మోసే జనాంగం పట్ల ఫరో కఠినంగా ప్రవర్తించాడు. రైట్. కఠినపరిచిన దేవుడే శిక్షించాడు. కఠినపరిచింది ఎవరు? దేవుడు. కఠినపరిచినప్పుడు కఠినంగానే ప్రవర్తిస్తాడు కదా. ప్రవర్తిస్తాడు. కఠినంగా ప్రవర్తించిన వారిని తప్పని దేవుడే శిక్షించాడు. ఎందుకు? స్తోత్రం చెల్లించమన్నది. ఇంకా తెగేంట్రా పాస్టర్లా. ఇంకేముంది? ఇంకా ఇటు పోవాలి. ఇటు పోతే రాజు అంటాం, ఇటు పోతే పడడం, ఇటు పోతే గుర్రం అంటాం. ఇప్పుడు ఎక్కడున్నాడు? జీవన తరంగాలలో పాట. చెస్ బోర్డులో ఉన్నాడు ఇక్కడ. ఎవరు? కాపరి గారు. ఇటు పోదామంటే అడ్డం, ఇటు పోదామంటే అడ్డం. ఫరోని కఠినపరిచింది దేవుడు. అందుకనే ఫరో మోసే పట్ల కఠినంగా ఉన్నాడు. కఠినంగా ఉన్నాడు కనుకనే ఫరో పట్ల దేవుడు కఠినత్వం చూపాడు. ఆ కఠినత్వం చూపాడు కనుకనే కఠినత్వం చూపేమని ఏలెత్తి చూపించి మళ్ళీ ఫరోని దేవుడు శిక్షించాడు. కఠినంగా ఉంచింది దేవుడే, కఠినత్వం ఉంచింది దేవుడే, ఎదురు తిరిగేటట్టుగా చేసింది దేవుడే, మళ్ళీ శిక్షించింది దేవుడే. అన్నీ ఆయనే చేస్తే వీడి పాత్ర లేనప్పుడు మీ దేవుడు న్యాయం చేశాడా? ధర్మం చేశాడా? పిసుక్కోవటమే. ఇంకా ప్రెస్ బాల్ ఉంటుంది కదా, పిసుక్కోవటమే. ఇంకేం చెప్తాడు? కొన్ని వివేశంప తగినవి కావున ఆయన అవి దేవుడు మనకి ఆయన నచ్చిన పిల్లలకే ఇస్తాడు. కాపర తప్పుకున్నాడు అంతే, అందరికి ఇవ్వడు. పేతురు జ్ఞానం ఎవరికి ఇచ్చారు? పేతురు గారు వీడు చూడు ఎలా వెళ్తున్నాడో. నాయన మీకు శతకోడి వనక్కాలు ఎలా వెళ్తున్నా చూడండి. ఇప్పుడు మీకు మాట చెప్తా. ఇప్పుడు దీనికి ఎస్ అని చెప్పండి. ఇంకా మీకు మాట చెప్తా. ఏంటే ఏమని చెప్పేది సార్? పేతురు గారు ఎవరు? నీకు ఐడియా ఉందా? నాకు పెద్దగా ఐడియా లేదులే, ముందులే పాస్టర్ గారు అని. ముందు వచ్చాడు పేతురు గారు, యేసుక్రీస్తు వారితో ఉన్నారు. అయినా సరే వెనకాల వచ్చిన పౌలు గారు పేతురు గారిని గద్దించాడు. అంటే పితాపుత్ర పవిత్రాత్మ ఉన్న ఆమెను వచ్చేసింది ఆన్సర్. అంటే అందరూ సైలెన్స్ అవుతున్నారు. ఇంకా ఏం చెబుతారు? దేవుడు ఆయనకు ఒక రకమైన జ్ఞానం, ఈయనకు ఒక రకమైన జ్ఞానం. స్టేజ్ ఎలా వెళ్తుందో ఆమ్లెట్ వేస్తున్నావురా? డెప్న రెండు ఇచ్చేవాళ్ళు లేక అరే ఆన్సర్ చెప్పనా? తింగరపుచ్చే కుమ్మరివాడు కొండను చేస్తే పెంకులు ప్రశ్నించకూడదు. అది కూడా మళ్ళీ కిందే ఉంది అంటే ఆన్సర్. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కొండ కుమ్మరివాడిని ప్రశ్నించినా, నేను కుమ్మరివాడిని అయితే మీరు కొండలు ఒకే రాష్ట్రం మీద ఇంత పెద్ద కొండ చేస్తాడు, ఇంత చిన్న కొండ చేస్తాడు, ఈ కొండను ప్రశ్నించవచ్చా? నేనే చెప్పినప్పుడు నేను ఎందుకు చెప్పానో దాన్ని నువ్వు ఎస్ అంటే ఎస్, నీ మాట అవునంటే అవును, కాదంటే ఎస్. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. ఎందుకో నీకేం తెలుసు? హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు ఫరో మనస్తత్వం తెలుసు గనక ఎట్లాగూ పనికిరాడు కాబట్టి కఠినపరిచాడు. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడు. కఠినపడడంతే. వాడి హృదయాంతరంగం బాగలేదు. వాడు మంచుకుంటే ఏంటి, చెడుకుంటే ఏంటి, అందుకని వాడిని ఇంకా కఠినపరిచాడు అంతే. ఇప్పుడు బయటకు వస్తావా రావా చూస్తా అంతే. నీ హృదయాంతరంగం దేవుడు తెలుసు అనుకో, ఏం చేస్తాడు?
ఫరో హృదయాంతరంగా దేవుడు తెలుసు, పౌరు హృదయాంతరంగా కూడా దేవుడు తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు దుర్మార్గుడు, దోషకుడు, హింసకుడు ఆయన చెప్పాడు. కానీ దేవుడికి అంతరాత్మ తెలుసు కాబట్టి పట్టుకుంటే ఉపయోగపడతాడు. పట్టుకున్నాడు, సాధనంగా ఉపయోగపడ్డాడు. ఆశ వచ్చేసింది. పాస్టర్ గారికి తెలియదు మళ్ళీ ఇది అడిగితే వీళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు, ఇది అడిగితే వీళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు. ఆశ మొత్తం రాదు. మళ్ళీ డిబేట్ ఇవన్నీ చూసి పాపం కొత్తగా వచ్చే పిల్ల కానీ, దేవుళ్ళు బలపడుతున్న పిల్ల కానీ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. జ్ఞానం లేక. నిజమే కదా, ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా చెప్పాడు. కాపరి చెప్పింది నిజమో కాదో అని ప్రారంభ శతాబ్ద కాలంలో ఇంటికెళ్ళి బైబిల్ చూశారు. పౌలు శీల చెప్పిన సంగతి అలా ఉన్నాయా లేవా అని దశలోనిక సంఘం కానీ, కొరింథీ కానీ, గలతీ కానీ ప్రారంభ శతాబ్ద కాలంలో సంఘాలన్నీ చూశాయి. కానీ నేటి కాలంలో కాపరి చెప్పిందే వేదం. వేదం పరబ్రహ్మం పరమోజ్ఞానం మంత్రోచ్చారణ అయిపోయిందంతే. ఆ మాట బైబిల్లో ఉంది, మనం చూడండి. మరి 16 యోహాను సువార్త. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను. సాదృశ్యం అంటే మాట వెనకాల భావీకృతం, భావం ఆకృతి ధరించుకుంటే ఎలా ఉంటుందో చెప్పాడు. పునరుత్థానం నీకు అర్థమైంది. దాని భావం ఆకృతి ధరించుకుంటే ఎలా ఉంటుంది, చనిపోయిన వాడు తిరిగి లేస్తే ఎలా ఉంటాడు, శరీరాన్ని ధరించుకోడు. వచ్చేస్తుంది చూడండి, భావ ఆకృతం, భావీకృతం. ఎంత బాగుందండి బైబిల్. ఆత్మ సావులేదు, అది ఎంత గొప్పగా రొటేట్ అవుతుంటుంది వాక్యం. అది చూస్తున్నాడు. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. సాదృశ్యంగా చెప్పిన, సారంగా చెప్పిన, భావంగా చెప్పిన, పక్కన చేరిన, ఒంటరిగా చెప్పిన ఎక్కితే కదా, ఎక్కితే కదా. చాలామందికి అండి ఉపయోగపడతారని మనం చాలా ప్రయత్నం చేస్తుంటామండి. అయ్యో వీళ్ళు నిలబడతారు, ఉపయోగపడతారని. అదే పాడబడరా అంటే కింద పైన మొత్తం చెమటలే, ఇంకా వరకు వచ్చేస్తుంటుంది, చెవరు వచ్చేస్తుంటుంది. తప్పులు పాటలు ప్రాక్టీస్ చేసిన ఇంటికాడికి కానీ ఎడుకొచ్చేసరికి ఎందుకో అయ్యగారి మీద నిందేస్తారు. ఇప్పుడు అయ్యగారు చూస్తే వనుకొచ్చి నన్ను చూడాలి, ముఖం అటుగా ఉంది, అయ్యగారు ముఖం వెనకాల కదా. ఇప్పుడు అయ్యగారి మీద చూసాం. ఇది మనకేమో నేర్చుకుంటే బాగుండు. ఎక్కడైనా అవకాశం వస్తే పిల్లలు మాట్లాడితే, అబ్బా పలానా చోట మాట్లాడారు, పలానా చోట ఎవరు నేర్పారు, సరే నేర్పిన పేరు చెప్పకపోయినా పర్లా, పలానా చోట నేర్చుకున్నాం, పలానా దేవుడి మనసు నేర్చుకున్నాం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అది ఎవరి ఘనత? నాక, నేను విన్నాను, నేను చూశాను. కానీ అక్కడ మీరు నేర్చుకున్న జ్ఞానం బయటికి ఉత్పన్నమైనప్పుడు అనేక మంది ఆశ్చర్యపోతుంటారు. అది చాలా కాలం గుర్తుండిపోతుంది. అది కదా దేవుడు కోరుకుంది. అప్పటి వరకు విన్నవాళ్ళు, అందుకనే ఇన్ని అడిగారు, ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పారు అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు వినని ఏదో ఒక లైన్ అక్కడ వినిపించుంటావు, అది ఆత్మజ్ఞానం. అది దేవుడు కోరుకుంది, అదే మనం కూడా కోరుకునేది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు చాలా పెద్ద కోరుకుంది. ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్. చాలా ప్రాంతాలకు వెళ్ళాలి, కొంతమంది కాపులకు మనీ ఇవ్వాలి. అంటే ఇవ్వడం ఆగటం కాదు, అవసరాలు సువార్త చెప్పాలి. ఇది ఎలా సాధ్యం? ప్రాసెస్ ఉంది, ఆలోచన ఉంది, కానీ అడుగులు మాత్రమే. చాలా లాక్డౌన్ తర్వాత ఆ వంకలు పడుతున్నాయి. ఫుల్ పాటు రెండెత్తే నడిచేవాడు ఎట్లా నడుచుడు అట్లా పడుతున్నాయి. ఇప్పుడు స్టడీగా ఎలా వెళ్ళాలి, దీనికి ఏం కావాలి, దీనికి మార్గం ఏంటి? ఒక డ్రీమ్ అయితే ముందుంది, ఒక ఆలోచన ముందుంది, ఎలా వెళ్ళాలి. సుసాధ్యమైతే కాదు, అసాధ్యం అసలుకే కాదు, అసాధ్యం అసలుకే కాదు, సాధ్యమే. కానీ ఎలా? హౌ? నిలబడిపోయిందా లోపల? నిలబడిపోయింది. అప్పుడు నాకు మోసే గుర్తొచ్చాడు. ఏదో చేసి మరో కోట నుంచి 40 ఏళ్ల పాటు మిథ్యాను పర్వతానికి వివరానికి వెళ్ళిపోతే 40 ఏళ్ల తర్వాత కూడా దేవుడు తెచ్చుకుని తన కార్యాన్ని పూర్తి చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో మోషేలో దేవుడి మీద ప్రేమ ఏమాత్రం తగ్గకపోగా 40కి 40 80 పెరిగి కూర్చుంది. అంటే ఆశ చావలేదు. బహుశా పరీక్షేమో. 40 ఏళ్ళ పాటు ఎందుకు ఉంచాలి అక్కడ? తేవచ్చుగా తెల్లారే చూద్దాం. వీడికి ఆశ ఉంది, తక్కువ దూరం తెలిసామనుకో, మన గొప్పతనం ఏముంటుంది?
వీడికి పెడదామన్న ఆశ ఉందా, లేకపోతే దారి చూపిస్తే వచ్చి తిందామన్న మనసు పుట్టిందా? చూద్దాం. పరీక్ష ఏమో ఆ పరీక్ష ఇంకా 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 పెట్టాలన్న ఆలోచనే, పోవాలన్న ఆలోచనే. రైట్, ఇంకా అంతే, ఇంకా తీయాల్సిందే గేట్, లేకపోతే బ్లోట్ అయ్యే పరిస్థితి ఉంది. దేవుడు ద్వారాలు తెస్తే ఎంతసేపు అండి? నాగరు సాగరం నీళ్ళు వదలలే కానీ ఏంది జనాలకి ఎంతసేపు వచ్చేస్తాయి? కుడి కాలవా జనాలు ఎంతసేపు వచ్చేస్తాయి? కృష్ణా బ్యారేజ్ దాడిందంటే ఇంక అంత లంక ప్రాంతమేనా? ఎంతసేపు వచ్చేస్తాయి చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనకున్నటువంటి ఆసక్తి నిజంగా దేవుడికి ఇష్టమైనది అయితే ఎంత పెద్దదైనా సరే కట్లు తెగిపోక తప్పదు. అదేగా దేవుడు నేర్పుతుంది మరి. కాబట్టి తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొన లేదు. అంటే ఎన్ని చెప్పినా సరే తిరిగి తెల్లవారే అడిగితే అంటే దేహములో ఆత్మలో వాక్యం అనేది ప్రవహించట్లేదు. అది నేను చెప్పిందే బోధ, నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులేని పెట్టిద్దండి, కొప్పులు ఎన్ని పూలేని పెట్టిద్దంట. అది సామెత, అంతే కదా మరి. కాబట్టి ప్రియమైన దేవుని పేరు ఇంకొక ఆయన ఉండవు, దేవుడికి మీరు ఇవ్వాలి. ఇద్దాం. ఎలా? నేనే చెప్తా దారి. మనిషికి నెలకు 5,000 రూపాయలు సిట్టిపాటు ఏమన్నాడు వేశాడు. బాగా వినండి. ఎన్ని నెలలు? 20 నెలలు. లాంగ్ అయిపోయింది. 10 నెలలే 50,000 సిట్టి వేశారు అందరూ. ఆ టైం దగ్గర కొద్దిగా మరి పీరియడ్ వాళ్ళంతా లెక్కలు చెప్పేవాళ్ళు ఉంటారుగా. అయ్యగారండి ఈ నెలలో 50 మంది ఉన్నారు, ఈ నెలలో 200 మంది ఉన్నారు. అవునా? ఆ నెల ప్రసంగం చెప్తాడు. ఇప్పుడు తీసి ఏం ప్రసంగం? సప్పీరా అన్నయ్య ఇద్దాం అనుకున్నప్పుడు రియల్ పెరగల. మనసులో అనుకున్నారు బర్నబాను చూసి మనం ఒకటి ఇవ్వాలని, పెరగల. ఇచ్చేద్దామని ముందుకు వచ్చినట్టు పెరిగిపోయింది. మనం ఇద్దాం అనుకుంది ఎంత 4,000. ఇప్పుడు ఎంత పెరిగింది? 4 లక్షలు పెరిగింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి దేవుడికి? 4,000 ఇద్దాం మనం అనుకుంది, అదే కదా చెప్పేశాడు. వాళ్ళ కాళ్ళు వాకిట్లో ఉండగానే దేహాలు అక్కడ ఉన్నాయి. దేవుడికి నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేయాల్సిందే. మళ్ళీ ఇదే చీటీ పాట మళ్ళీ అయ్యగారికి చీటీ పాట ఏమిస్తున్నాడు, తీసుకుని మళ్ళీ అయ్యగారికి తీసుకుంటున్నాడు. ఈ రొటేట్ అయిపోతుంది ఇంకా. అబ్బా అరే నిజంగా నీలాంటోడు దేవుడికి అది ఇంద్రజాలికుడు కాదు నువ్వు, అది మహేంద్రజాలికుడికి నువ్వు. అమాయకులండి పాపం, కష్టపడి రూపాయి తెచ్చుకుంటే వాళ్ళు ఇస్తారుగా దేవుడికి. నువ్వు పెట్టడం ఎందుకు? ఎంత ఇవ్వాలో తెలుసు. వాళ్ళే ఉంచుకోరు. మనసు ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి. అది ధారాళంగా ఇచ్చేస్తారు అంతే. రెండోడు కూడా తెలియదు. ఇంకా ఇదే వ్యాపారం అండి. దేవుని పిల్లరా, ఇలా సంఘాన్ని ఒక పక్క దోసేవాడు ఆర్థికంగా, ఒక పక్క దోసేవాడు ఆత్మీయంగా, ఒక పక్క దోసేవాడు వాక్యం లేకుండా. తెలుసా? ఇన్ని రకాలుగా సంఘాలని విమర్శిస్తూ మీరు ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలా అండి? కాపరికి లాస్ట్ మాట 7:36 యోహాను సువార్త, నన్ను వెతుకుతురు కానీ కనుగొనరు. వెతకటం అంటే ఏంటి? కనుగొనటం అంటే ఏంటి? నన్ను వెతుకుతురు కానీ కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొని చుండిరి. నన్ను వెతుకుతురు కానీ మీరు కనుగొనరు. వెతకటం ఏంది? కనుగొనటం ఏంది? వెతకటం అంటే దేవుని అర్థం, కనుగొనటం అంటే వెతకంగా కనబడింది కనుగొనటం, అంతే కదా. వెతకటం అంటే కనుగొనటం కొరకే వెతుకుతాడు. అది కనుగోటం కొరకే వెతుకుతాడు. ఒకటేదో పడింది, అది ఎక్కడుందో తెలీదు, ఇప్పుడు వెతకాలి. దాంట్లో లాజిక్ ఏముంది? ఇది నీకు అర్థమైపోయింది. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు మాట్లాడింది ఆ మాట? నన్ను వెతుకుదురు కానీ మీరు కనుగొనరు. నన్ను వెతుకుదురు కానీ మీరు కనుగొనరు. నన్ను వెతుకుదురు కానీ మీరు కనుగొనరు. నన్ను ఏం వెతుకుతారు? ఏం కనుగొనలేరు. అది నేను యాడిపోయింది చెప్పండి. యాడిపోయింది? కొండ పోయిందా ప్రార్థనకి? వెతికారా? దొరికిందా? కొండలో ఒలివ కొండ దొరికిందా? అనుకుందాం అట్లా. ఎందుకంత
ఎంత జ్ఞానంగా మాట్లాడతాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని వెతకడం అంటే ఏంటి, కనుగోవటం అంటే ఏంటి, వెతకటం అంటే ఏంటి, కనుగోవటం అంటే ఏంటి? కనుగోవటం అంటే మన కంటి ముందే కనబడుతుంది, మన కంటి ముందే ఉంది, మనకు పరిచయం ఉంది, అయినా సరే మనం ఏంటో దానికి అనుభవం తెలుసా. యూదులు కంటి ముందు క్రీస్తు తిరుగుతున్నాడు, యూదులు కంటి ముందే తిరుగుతున్నాడు. కానీ అప్పటికి ఇంకా మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు. ఆయన మెస్సయ్య వచ్చాడు కదా, కంటి ముందే ఉన్నాడు కదా. మెస్సయ్య కంటి ముందే ఉన్నాడు, కానీ కనుగోట్ల. వెతుకుదురు, రావాలి 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 రావాలి. అబ్రహాము కూడా నేను రావాలని చూశాడు కానీ చూడలేకపోయాడు. రావాలి రావాలి రావాలి. ఆయన వచ్చాడు, ఎదురుగా ఉన్నాడు, ఇంకా రావాలి. ఎదురుగా ఉన్నాడు కనుగోట్ల. వచ్చినాయని వెతకట్ల, ఏనే ఆయన వెతకట్ల. కొన్ని మాట బట్టని చెప్పాలి కదా. 12వ ఏటే చర్చిలో వేసి పడేసాడు. ప్రశ్న అడుగుతూ ప్రజ్ఞ కనపరిచాడు. అక్కడే జ్ఞానం కావాలి. 12 ఏళ్ల బాలుడికి ఇంత జ్ఞానం ఏంటి అని. ఆహా, మనం కూడా అంతే, క్రైస్తవులు కూడా అంతే. వెతుకుదురు, మంచి చర్చి, ఏసీ కావాలి, మనకు ఒక బిల్లు కావాలి, మనకు పూలదండ కావాలి, ఎప్పుడు పొగడతలు కావాలా. అది సచ్చిందో వచ్చిందో కోడి తెచ్చి కొయ్యాలి పాస్టర్ గారికి ముందు అర్జెంటుగా. ఒక థమ్స్అప్ వేయాలి మొహాన. అది ఆ గ్యాస్ కూర్చొని పోవాలి ముందు అర్జెంటుగా. తెలుసా మీకు? థమ్స్అప్ని ఎప్పుడైనా మీరు చూడండి, సోపును పక్కనేసి వింబార్ లాంటి పక్కనేసి థమ్స్అప్ మిట్ పౌండ్ బాగా వింబార్ కంటే 3 రెట్లు తలతలు ఆడిపోతుంది. థమ్స్అప్ లోపలికి వెళ్ళి పేగుల్ని మనం చేస్తుంటుంది అంతే. అయినా మనకు తెలుసు, అయినా తాపం ఉండలేము. ఎందుకు? ఆ గ్యాస్ లోపలికి వెళ్ళాక బోన్ దేపితే కానీ తృప్తుండదు. కార్బోహైడ్రేట్స్ అరిగిపోతాయండి తాగితే. అవునా, అవుతుంది, బాగుంటుంది, తాగాలి. వద్దంటే ఉండడం. ఇంట్లో వచ్చింది ఆల్రెడీ, అది తెలుసా, కెమికల్స్. తెలియకుండానే లోపల పొరలు డ్యామేజ్, ఆమ్లాలు డ్యామేజ్. తెలుసా, అన్నం తింటాం మందగించటం, అరగకపోవటం, లోపల ప్రతి ఆర్గాన్ దెబ్బతిరిపోయింది. అయినా సరే అదే కావాలి మనకి, మనం ఏం చేయలేం మరి. కాబట్టి మీరు దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. రాయబడ్డ వాక్యములో నేనున్నా, రాయబడ్డ వాక్యములో సారం ఉంది, రాయబడ్డ వాక్యములో జాగ్రత్త ఉంది, రాయబడ్డ వాక్యములో తగ్గింపు ఉంది. అది నన్ను వెంబడించువాడు తన్ను తాను తగ్గించుకుని నా సిలువను ఎత్తుకొని వెంబడించాలి. క్రైస్తవులో ఇగోలు ఉండవు. నువ్వు అలా చెప్పేవేంటి తప్పు, ఇలా చెప్పే తప్పు. తప్పది చెప్పొచ్చు, నానా అది కాదు, ఇలా ఉంటుంది అని చెప్పచ్చు. దీనికి మళ్ళీ ఛాలెంజ్, డిబేట్లు, టైం వేస్ట్, పిల్లగాళ్ళంత మైండ్ కాన్సెప్ట్, మళ్ళీ ఫేస్బుక్లో టకా కొట్టుకోవడం, మళ్ళీ దాని లైక్లు, డిస్లైక్లు, మళ్ళీ రిపోర్ట్లు, రకరకాలుగా. చాలా ముసగాడికి వస్తే మళ్ళీ కాంప్రమైజ్. ఎందుకు? అందుకే బైబిల్ స్పష్టంగా చదివితే ఒకరితో వాదం పెట్టుకునే అవసరం ఉండదు, ఒకరిని క్రిటిసైజ్ చేసి మాట్లాడాల్సిన అవసరం అంతకంటే ఉండదు. ఉన్న పిల్లలకి, నమ్మి వచ్చిన పిల్లలకి నిజం ఏంటో చెబితే చాలు. ఇలా ఉన్నది వాక్యం, దీని భావం ఇది, దాని సాదృశ్యం ఇది. సాదృశ్య రూపకంగా చెప్పాడు దేవుడు, రూపకలంకరంగా మాట్లాడే దేవుడు. అది పునరుద్ధానం అంటే శరీరంతో లేవటం కాదు, మరొక జనం ఉన్నదని గుర్తు చేయటం. అది ఉన్నదా లేదా నువ్వు నమ్మాలి. కాబట్టి క్రీస్తు లేచాడు, క్రీస్తు కంటే ముందు కూడా లేచారు కదా. ఆ లేపింది కూడా వాక్యమే కదా. అది ఎంత వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు వచ్చాడు. కాబట్టి వాక్యం అక్కడ లేపింది కూడా వాక్యమే కదా, అది ప్రవచనమే కదా. క్రీస్తు ఆలోచన లేకుండా ఎవరు లేవల. లేపిన ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు, మీరు నమ్మలా. వాక్యంలో ఉన్నాడు, మీరు నమ్మలా. వెతుకుతురు. ఎలీషా శకల్యము తగిలి ఒక సైనికుడు బతికాడంటే ఆ బ్రతుకు ఇచ్చింది క్రీస్తు. వాక్య రూపంలో ఉన్నాడు, మీకు అర్థం కాదా? అందుకే శరీరంగా వచ్చాడు, మీకు అర్థమైద్దో కాదు అని చెప్పేసి ఆయన చనిపోయినప్పుడు సమాధిలో జనాలు లేపాడు. యెరూషలేము వీధులకు వచ్చారు, అనేక మంది చూశారు, ఆయన కూడా లేచాడు. పునరుద్ధానం ఉందా లేదా? ఉన్నది అని అప్పుడు చెబుతున్నారు.
నేను ఆకారం ధరించక ముందు నుంచే చెబుతున్నా, మీరు నమ్మట్లేదు. ఆకారం ధరించుకొని వచ్చినా మీరు నమ్మట్లేదు. నేను చనిపోయినా, నాకంటే ముందుగా లేపినా మీరు నమ్మట్లేదు. నేను లేచినా మీరు నమ్మట్లేదు. అందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. 1:6-7 అపోస్తల కార్యాలు. అయినా సరే మీరు నమ్మట్లా. ఇంక ఎలా చెబితే నమ్ముతారు? ఎలా చెప్తే నమ్ముతారు? కాబట్టి మళ్ళీ మనకు జన్మంటూ ఉందంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోయి సమాధిలో పెట్టి మళ్ళీ మట్టంతా వెనకెళ్ళి పెట్టి టిక్కుల సొత్తుని కాదు, మళ్ళీ ఇది ఆకారంతో. అది అంటే ఇది సాదృశ్యంగా చెప్పాడు. అది ఇలా ఉంటుంది, ఇలా ఉంది అని చెప్పాడు. ఇట్లా అపార్థం ఏముంది? శరీరం తినమంటే అపార్థం ఏముంది? రక్తం తాగేమంటే అపార్థం ఏముంది? శరీరం తినమంటున్నాడు, రక్తం తాగమంటున్నాడు. శరీరాన్ని తిని తాగేమని ఏమంటారు తెలుసా మీరు? నరరూప రాక్షసులు. వాళ్ళు మనుషుల శరీరాలని, మనుషుల రక్తాలను తాగుతారు కాబట్టే క్రీస్తు అనేవాడు నరరూప రాక్షసి కాబట్టే ప్రతి క్రైస్తవుడు కూడా నరరూప రాక్షసుగానే పరిగణిస్తాం అని వాడు. ఆమె రాక్షసులు అంటాడు వీడు. ఇన్ని రకాల సందిగ్ధములో ఏమీ పట్టనట్టుగా ప్రజల కష్టాలు దోచుకునే బ్యాచ్ ఒకడైతే, ఇష్టాలను దోచుకునే బ్యాచ్ ఒకడైతే, వాక్యం లేకుండా చేసేవాడు ఒకడైతే, 66 పుస్తకాలు సరిపోయేసరికి మన అవగాహనలో ఉంటాయా ఉండవా అన్న మీమాంస ఏ ఒక్కడికి భయం లేకుండా పోయింది. కాపరికి డబల్ డోస్. మీరు కాపురులు కావద్దు. కాపురులు మీరు కావద్దు. అనేకులు కాపురులు కావద్దు. ఎందుకంటే కాపురులకు మరీ కఠినమైన శిక్ష. నిజాన్ని చెప్పకపోతే నేనే తేడా లేకుండా నన్ను వేసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, అపార్థాల బోధ లోపల ఎక్కువే. ప్రతీది అపార్థమే. మానరా బాబు, మా అంతే మంచిది మరి.